యాప్రాల్ కుమార్ పోత్రాజ్. కుమార్ పోత్రాజ్ ఒకనొక టైంలో ఇద్దరు జోడీగా చేసేవాళ్ళు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. ఈ మధ్య ఒంటరిగా కనిపిస్తున్నాడు. అసలు ఏం జరిగింది? తాతల కాలం నుంచి ఉందా ఈ పోత్రాజు, లేదంటే నువ్వే సృష్టించిన? అంటే మా మమ్మీ వాళ్ళ అన్న ఉండే అన్న, మా మామ అతను చూసి ఇన్స్పైర్ అయ్యి 10 మందిలో ఒక పేరు ఉంది కదా అని జరిగిపోతారా? ఇండైరెక్ట్ గా భయపడతారా ఎందుకు పెట్టుకోవడం అని? ఏమో అన్న, వాళ్ళ కుమార్ అన్న ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడినంత సాఫ్ట్ కార్నర్ ఏం కాదు, కానీ వాస్తవాలు మాట్లాడుకుందాం. పోతురాజులు అంటే ఇట్లా చేస్తుంటే వచ్చి కాలు మొక్కడాలు, ఇట్లాంటి ఎథిక్స్ ఉన్న పోతురాజులు ఉండేవాళ్ళు. కనీసం పోతురాజు ఏమన్నా చిల్లర ఎందుకు రాబోయే అని పబ్లిక్ ని ఎక్కువ కొట్టడము, ఆ మేకప్ లు. ఏషియన్ పెయింట్లు తెచ్చేసుకోవడానికి రూల్స్ అయితే లేవు కదా. ఏషియన్ పెయింట్స్ అంటే ఇప్పుడు ట్రెండ్ పబ్లిక్ ఎట్లా అన్న, దేవుడి కోసం చేస్తున్నారా పబ్లిక్ కోసం చేస్తున్నారన్న మీరు? నేను ఏమంటున్నాంటన్నా, ఇది జనాల అట్రాక్షన్ మీన్స్ ఇది డ్రామానా? పోతరాజులకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కన పెట్టి బార్డర్ దాటాల్సినంత అవసరం ఉంది. మీరు మిమ్మల్ని జనాలు అడిగిర్రా? మీరు మాకు అట్రాక్ట్ అవ్వట్లేదు. పసుపు కుంకుమ వేసుకుంటే కొంతమంది పోతరాజులు ఈ పోతరాజులకున్న ఎథిక్స్ వాల్యూస్ అనేది ఖరాబ్ చేస్తున్నారు అన్న విషయం వాస్తవం కాదన్న? పబ్లిక్ ముంగట జర షో చేయడం, లేడీస్ అంతకన్నా ముందు స్టార్టింగ్ లో ఒక డువెట్ గా మీరు ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉండేది. ఎందుకు ఈ మధ్య సింగిల్ అయిపోయినారు? సింగిల్ అంటే ఇప్పుడు మీతో ఎందుకు డిస్టర్బెన్స్ అయింది వాళ్ళకి? నేను ఉల్టా సీదా మాట్లాడు. అంటే కొంతమంది అడుగుతారు కదా, మీరిద్దరు కావాలి. చాలా మంది అన్న, దాని వల్ల కూడా గిరాక్ పోతుంది కదా. చాలా మంది ఇప్పుడు ఎట్లా అంటే రోహిత్ కుమార్ ఒక ఇది అన్న, ఇప్పుడు పెళ్లి ఎప్పుడైందన్న? పెళ్లి నాది 2017 లో అయిందా. 2017 లో అయిందన్న. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఎట్లైనా లవ్ కొంచెం కొంతమంది చెప్పిర్బి అంట, అరే ఆయన పూతరా చేస్తాడు, ఎందుకు లవ్ చేస్తున్నావు అది అని. ఐ మేబీ లవ్ ఇస్ బ్లైండ్ కదా అని తెలుసు కదా. లవ్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ పెళ్లి చేసుకున్నారన్న? 21 days లో అయిపోయింది అన్న పెళ్లి నాది. అదేంటన్నా? ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో సంబంధం చూస్తారు అని ఇప్పటి వరకు మీ వైఫ్ తెలియని సీక్రెట్ ఏదైనా దాచిదన్న? మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు? ఏం లేదన్న. అన్ని చెప్పేస్తారా? వదినకి ఫోన్ చేయను ఒకసారి. హలో, ఇందా అన్న పేసరా పేసవరు వేసి. నీకు పర్సనల్ గా నచ్చేది ఏంటి, నచ్చంది ఏంటి? చాలా మంచిగా రిసీవ్ చేస్తాడు, చూసుకుంటాడు, ప్రేమ చేస్తాడు. ఏమంటారు, దేశం ఏమో చూపియడు. నీకు నచ్చంది ఏంటి కుమార్ పోతరాజులో? ఆయన కొంచెం తాగి వస్తే నాకు నచ్చదు అన్నారు. కుమార్ అన్నకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఒక విషయం ఉంది అన్న, అది చెప్పలేను. అది ఆయనకు తెలుసు, నాకు తెలుసు. దాంట్లో అయితే అందరి మొగ్గు చెప్పాలంటే ఇప్పుడు లేదు, కానీ నా తరఫు నుంచి మీరు చెప్పండి, సారీ అని చెప్పండి. లైఫ్ లాంగ్ నేను ఆయన చాలా ఇది చేశాను అన్న. దానికి థ్యాంక్స్ చెప్పండి, సారీ చెప్పండి. ఆయనకి నాకు ఒక రూల్ ఇచ్చిండు అన్న ఆయన. నాకు ఒక దేవుడు ఒకవేళ ఇది ఇస్తే నెక్స్ట్ జన్మలో నేను ఆయనకు అన్ని చేసుకుంటాను. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే యాప్రాల్ కుమార్ పోత్రాజ్. కుమార్ పోత్రాజ్ ఒకనొక టైంలో ఇద్దరు జోడీగా చేసేవాళ్ళు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. ఈ మధ్య ఒంటరిగా కనిపిస్తున్నాడు. అసలు ఏం జరిగింది? వీళ్ళ దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అసలు కుమార్ పోత్రాజ్ తో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఓకే అన్న, కుమార్ పోత్రాజ్ ఏంటి, ఎక్కడి నుంచి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాప్రాల్ నుంచి అన్న. మమ్మీ డాడీ, మా తమ్ముడు, మా వైఫ్, ఇద్దరు పాపలు, ఒక కొడుకు అన్న. ఓ సూపర్. ఓకే, ట్రై చేసిన లాస్ట్ కొడుకు కోసం ట్రై చేసిన, అయిపోయింది. ఇద్దరు పాపలు, ఒక కొడుకు. సూపర్, రివర్స్ ఉంది నీకు నాకు. ఓకే, ఏంటన్నా ఎక్కడ నెగిటివ్? ఇక్కడేనా? ఇక్కడనే అన్న. బై బర్త్ లాంగ్వేజ్ వచ్చి ఒరిస్సా, కానీ మా తాత మా ముత్తాతలు అందరు ఇక్కడనే ఉండే అట్లా. ఓకే, అంటే ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నారన్న మీరు? నేను ఐటీఐ కంప్లీట్ చేసి. ఐటీఐ కంప్లీట్ చేశారు. జాబ్ అదేం ప్లాన్ చేయాలి? జాబ్ అంటే ఇప్పుడు జాబ్ ఉండే అన్న, జర ఫ్యామిలీ ఇష్యూ వల్ల ఇక్కడ వచ్చేసిన నేను. అక్కడ ఫ్యామిలీ నేను బెంగళూరులో ఉండే జాబ్ చేసుకొని, మమ్మీకి బాగలేదని వచ్చేసిన. ఓకే, బై బర్త్ ఇక్కడే కానీ బెంగళూరు జాబ్ చేసినాం. ఓకే,
అంటే ఇప్పుడు ఫ్యామిలీలో అంటే తాతల కాలం నుంచి ఉందా ఈ పోతురాజు, లేదంటే నువ్వే సృష్టించిన? ఎట్లా అంటే మా మమ్మీ వాళ్ళ అన్న ఉండే అన్న, మా మామ మామ. cousin అవుతాడు. అతను చూసి ఇన్స్పైర్ అయ్యి అంటే ఇట్లా ఇన్స్పిరేషన్ అయ్యి ఎవరైనా ఏదైనా వేయచ్చన్నా? ఇవ్వచ్చు. అంటే కొంతమందికి ఫస్ట్ గురువులను అడుక్కోవాలన్న, కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ కాదు. సెట్ లత్త కొట్టుడు ఇట్లాంటిది ఏమైనా ఉంటుందన్నా? చాలా మందికి అవుతుంది అన్న. ఎట్లా అంటే మనం పెళ్లి అయిన తర్వాతనే పసుపు రాసుకుంటే బయటికి పంపించారు. ఆ సొంటిది పసుపు రాసుకొని ఊరు మొత్తం తిరగాలంటే అది ఈజీ ప్రాసెస్. కంపల్సరీ బందోబస్తు ఉండాలా, లేకపోతే గురువు ఏమైనా ఉండాలా. ఓకే అన్న, మీరు పోతురాజు కంటే ముందు కొంచెం యాప్రల్లా తిరగడాలు కావచ్చు, అది కావచ్చు అన్న, ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఏదన్నా ప్రతి మనిషికి ఉంటది వెనక. పోతురాజు కంటే ముందు ఫాస్ట్ పక్కన పెట్టి నెగిటివ్ చెప్పన్న, అసలు ఏం చేస్తాడు కుమార్ అన్న? నార్మల్ గా ఎట్లా అంటే మన ఫీల్డ్ బౌన్సర్ ఫీల్డ్ అన్నది. బాన్సర్ ఫీల్డ్ కంటే ముందు నువ్వు వేసినాయి కొన్ని. అంటే మీరు ఇప్పుడు ఏం లేదన్న, ఇప్పుడు నా పేరు లేచిందే ఇప్పుడు కాదు, అప్పుడు ఫుల్ అంటే నార్మల్. ఇప్పుడు కుమార్ అన్న అందరికి తెలుసు, ఇప్పుడు పోతురాజు పెళ్ళైంది, పిల్లలు, అదంతా తెలుసు. అప్పుడు పోతురాజు అంటే మ్యారేజ్ కాకముందు కొన్ని మీ యాప్రాల్ ఏరియాలో కొన్ని ఇష్యూస్ కావచ్చు. ఇష్యూస్ అంటే ఇప్పుడు దాకా ఏం లేదన్న. ఏ ఇష్యూలు ఇప్పటి వరకు ఇన్వాల్వ్ కాలేదు? ఏం లేదు. అంటే ఇప్పుడు కొట్లాటల మ్యాటర్ లాంటివి ఇప్పుడు అప్పటి నుంచి అంటే 2015 నుంచి పోతురాజు స్టార్ట్ చేసినాం. ఇప్పటికి 11 years. ఈ ఇయర్ ఇస్తే 11 years అవుతుంది. ఓకే. ఎట్లా అంటే జర మంచి పేరు ఉంది కదా, పేరు ఏమున్నవి మా 10 మందిలో ఒక పేరు ఉంది కదా అని జరిగిపోతారు. ఏమనంటే జరిగిపోతారా, ఇండైరెక్ట్ గా భయపడతారా ఎందుకు పెట్టుకోవడం అని? ఏమో అన్న వాళ్ళ కుమార్ అన్న ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడినంత సాఫ్ట్ కార్నర్ ఏం కాదు, కానీ వాస్తవాలు మాట్లాడుకుందాం అన్న. ఓకే, పోతురాజు అన్న స్కూల్లో చాలా దందాలు నడిపించినావు. అంటే దందాలు మీన్స్ తప్పుగా కాదన్నా, అంటే కొంచెం ఇక స్కూల్లో ఎట్లా అంటే అప్పుడు ఎవరైనా చేస్తారన్న, మీరు చేస్తారు, మేము చేస్తాం, ఆ జోష్ లో అయిపోతుంది స్కూల్లో. కుమార్ అన్న స్పెషల్ స్కూల్లో కొంచెం నేను స్టార్ట్ చేసిందే స్కూల్లో అన్న. అసలు దానివల్ల స్కూల్లోకేనే ఎట్లా అంటే మా మమ్మీ మొక్కుకుంది. నేను వేసిన తర్వాత మమ్మీకి చెప్పుకుంటూ స్కూల్లో వేసినాను. ఫ్యాన్సీ ప్రోగ్రామ్ ఉండే స్కూల్లో, అదే స్కూల్లో ప్రోగ్రామ్ కి క్యాజువల్ గా అందరు పిల్లలు వేస్తా ఉంటారు. ఆ టైప్ లోనే అప్పుడు నాకేం సమజ్ కాలే అన్న. ఒక సమ్ సెకండ్స్ ఏమో అయిపోయిందంట. అప్పటి నుంచి మమ్మీకి ఇట్లా అందరు చెప్తే సరే మా అమ్మని అడిగిపించి వేపిస్తా అని అప్పటి నుంచి నేను బి మొక్కుకున్నా. ఫస్ట్ ఒక 3 years వేద్దాం అనుకున్నా. వేసినా ఇప్పుడు అరే మంచి పేరు వస్తుంది కదా, నా టాలెంట్ మీద నేను చూపించుకోవాలని దేవుని దయతో కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అంటే పోతురాజు చేయడానికి టాలెంట్ కావాలన్నా? టాలెంట్ అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే అన్న, 10,000 కోసం 5,000 కోసము చాలా మంది ఆ మందు ఇస్తారు, పైసల కోసం వేసేస్తారు. కానీ పోతురాజు అంటే మజాక్ కాదన్న కదా. చాలా కానీ ఒక మాట అంటన్నా, ఈ వర్డ్ నాకు తెలిసి పోతురాజులో హట్టింగ్ అనిపించచ్చు, బట్ మీకంటే ముందు ఒక ఆడియన్ గా మా హట్టింగ్ ఉంది. ఎందుకంటే పోతురాజులు అంటే ఇట్లా చేస్తుంటే వచ్చి కాలు మొక్కడాలు, ఇట్లాంటి ఎథిక్స్ ఉన్న పోతురాజులు ఉండేవాళ్ళు. ఒక అవును, కనీసం పోతురాజు ఏమన్నా చిల్లర ఎందుకు రాబోయే అని. ఇప్పుడు చాలా మంది చేసుకుంటారు అన్న, పబ్లిక్ ని ఎక్కువ కొట్టడము, ఆ మేకప్లు. ఎట్లా అంటే మేకప్ అంటే పసుపు కుంకుమ ఇవన్నీ మేము ఎట్లా అంటే డెవిల్ మేకప్స్ కాకుండా కొంచెం డిజైన్స్ చేస్తాం, కానీ అంత డెవిల్ మేకప్ అస్సలు వేయము. ఆ పోతురాజు వాల్యూ దాని వల్లనే వెళ్ళిపోతుంది అసలు. మేము అన్న ఇంకోటి, నేను అది తర్వాత అడుగుదాం అనుకున్నా, క్వశ్చన్ ఆన దగ్గర తెచ్చారు కాబట్టి అడుగుతున్నా అన్న. ఇది పోతురాజు అంటే ఫస్ట్ మీనింగ్ చెప్పాను నాకు. పోతురాజు అంటే మీరు వేసుకునే కలర్స్ కి సంబంధించి ప్రతి ఒక్కటి నాకు డీటెయిల్స్ కావాలి. పోతురాజు అంటే 7 అక్క చెల్లెల ముద్దుల తమ్ముడు అన్న. పోతలింగడు గావు పోతురాజు. అవును, కలర్ల గురించి అడుగుతున్నా. ఇప్పుడు పోతురాజుకి సంబంధించిన కలర్స్ ఏంటి? కలర్స్ అంటే ఇప్పుడు పసుపు అంటే ఎల్లో అన్న, కుంకుమ అంటే రెడ్, క్యాట్క అంటే బ్లాక్, విభూది అంటే వైట్. నార్మల్ గా చమ్కి గిమ్కి యూజ్ చేయొచ్చు కదా. కానీ ఏషియన్ పెయింట్లు తెచ్చేసుకోవడానికి రూల్స్ అయితే లేవు కదా. ఏషియన్ పెయింట్స్ అంటే ఇప్పుడు ట్రెండ్ పబ్లిక్ ఎట్లా ఇప్పుడు అప్పుడు పబ్లిక్ లాగా లేరు కదా అన్న. దేవుడి కోసం చేస్తున్నారా, పబ్లిక్ కోసం చేస్తున్నారన్నా మీరు? ఇప్పుడు మేము ఎక్కువ కలర్స్ ఏం వాడము కదా, ఆ కలర్స్ లని జర్సీ. ఆఫ్ కోర్స్ కుమార్ అన్న, నేను కుమార్ అన్న ఫోకస్ చేసి అనట్లేదు, బయట జరిగే సందర్భాలు బట్టి. అంటే నేను ఏమంటున్నాంటన్నా, ఇది జనాల అట్రాక్షన్ మీన్స్ ఇది డ్రామానా కాదు? ఒక దేవుడి కోసం మీరే అన్నారు, అందుకే అడిగిన నేను. ఒక దేవతకి తమ్ముడు పోతలింగ అన్న, అవునా? అవునా. మన సాంప్రదాయాలు సంస్కృతిలు అంటే ఎటుపోతుంది అసలు? అంటే పసుపు అనేది దానికి ఒక పసుపుకి ఒక ఉందన్న, ఒక వెనక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. పసుపుకు కుంకుమకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది.
అవునా? ఏదైతే వైట్ ఉందో విభూది అంటారు కదా, విభూది, ఇవన్నీ పక్కన పెట్టి, అంటే పోతరాజులకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కన పెట్టి బార్డర్ దాటాల్సినంత అవసరం ఉంది. మీరు మిమ్మల్ని జనాలు అడిగిర్రా, మీరు మాకు అట్రాక్ట్ అవ్వట్లేదు? ఇప్పుడు ఎట్లా అంటే అన్న, ఇప్పుడు బోనాలు అంటేనే వానాకాలం. ఇప్పుడు పసుపు కుంకుమ వేసుకుంటే మొత్తం వానకి వెళ్ళిపోతుంది. ఒక కొన్ని సెకండ్స్ ఆ స్వెట్ అన్న వానది ఇది వద్దు, ఇదంతా నాకు వద్దు. నేను ఏమంటున్నా, స్ట్రైట్ క్వశ్చన్ స్ట్రైట్ ఆన్సర్ అన్న. ఈ వంకర దింకర మాటలొద్దు, ఓకేనా? నేను ఏమంటున్నా, దేవుడు వేసుకోమంటే వేసుకుంటున్నారా పెయింటింగ్స్, సున్నం పెయింట్లు, ఏషియన్ పెయింట్లు? లేదంటే దేవునికి ఇప్పుడు అన్న ఒకటి, నేను వచ్చి నీ కాళ్ళు మొక్కాలంటే ఇప్పుడు నేను మొక్క, నువ్వు అదే ఏదైతే నువ్వు వేషం వేస్తావో ఆ వేషంలో నీలో నాకు దేవుడు కనిపించాలి. ఆ పోతలింగన్న నీలో కనిపించినప్పుడే నేను వచ్చి నీ కాలు మొక్కుతా. ఓపెన్ గా చెప్పన్నా, ఒక పోతురాజుగా ఇప్పుడున్న కొంతమంది, నేను అందరిని అనట్లేదు, కొంతమంది పోతురాజులు ఈ పోతురాజులకున్న ఎథిక్స్ వాల్యూస్ అనేది ఖరాబ్ చేస్తున్నారు అన్న విషయం వాస్తవం కాదన్న? వాస్తవం అన్న, చాలా ఖరాబ్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే చిచ్చోరలాగా మేకప్స్ తీయడం, ఇంకా డిఫరెంట్ ఏమో ఎట్లా అంటే పబ్లిక్ ముంగట జర షో చేయడం, లేడీస్ ని కొట్టడము, చాలా దానివల్ల ట్రాన్స్జెండర్స్ ని కొట్టడము, చాలా మందికి చిడాంచడము. అంటే ఇదొకటన్నా, ఇది మేజర్ గా ఒక పోతురాజుగా నీకు 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, నీకు గురువులు కావచ్చు, ఇంకా కావచ్చు, 11 years ఎక్స్పీరియన్స్ అంటే మాట్లాడినంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు అది. మీరు ఇప్పుడు మీకు ఒక యూనియన్ అనేది కావచ్చు, మీకు ఒకటి ఉంది కాబట్టి, ఆర్కేపురం సంథింగ్ రాకేష్ అన్న వాళ్ళు కావచ్చు, కానీ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? యాక్షన్ అంటే ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, కానీ కొంతమందిని పెట్టిరన్న. ఈ ఇయర్ నుంచి చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. కానీ అంటే ఏషియన్ పెయింట్లు వేయొద్దని? ఏషియన్ పెయింట్లు అంటే ఆ ఫ్యాబ్రిక్ కలర్స్ అన్న, ఒట్టి ఎల్లో. అంటే నేను ఏమంటున్నాను, దాని ఇదే ఏదైతే మన పసుపు కుంకుమ ఉందో, వీటిలలో కొన్ని ఏదన్నా వేసుకొని పెట్టుకుంటే ఆగదా? ఆగదన్న, కష్టం, ఆగదు కదా. ఓన్లీ ఈ పెయింట్ల అన్న వేస్తున్నారు. నాకేమనిపించింది అంటే, కల్చర్ ని కొంచెం తప్పుదారి తీసుకుపోతురేమో పోతురాజులు అని నాకు పర్సనల్ గా అనిపించింది అది. మరి మీకేమనిపించిందో మరి మేమన్నా, నేను అడుగుతుంటే అట్ అవుతున్నా? అట్లేం లేదన్న, అది వాన పడుతుంది కదా, ఆ పసుపు వెళ్ళిపోతుంది అని ఆ కలర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అంతే. కానీ ఒకటన్నా, నువ్వు అన్నది కరెక్టే. ఫేస్ వర్క్ కి అంటే ఇప్పుడు మాక్సిమం కొంచెం ఒక 30% తీసుకొని 70% పసుపు కుంకుమ ఉంటే భలే అనిపిస్తుంది. మీకు కూడా ఇప్పుడు మీకుండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, లేదంటే దేవుడు మీ మీద ఉండే కృప కావచ్చు, ఆ మహిమ కావచ్చు, అంటే ఇప్పుడు ఉన్నదా అన్న దేవునికి ఈ పోతురాజుల మీద అంతుందా? లేదన్నా, లేదు. ఎప్పుడైనా అనిపిస్తుంది అన్న, అమ్మా ఎందుకు ఈ ఫీల్డ్ కి వచ్చినా, ఎందుకు మొత్తం కల్చర్ అంతా ఖరాబ్ చేస్తున్నారు? నాకుతో అట్లా ఏం లేదన్న, కానీ నేను మొక్కుకుంది అన్ని జరుగుతుందన్న. దానికోసమే తొట్టెలు తీసిన, ప్లస్ కొడుకు కోసం బి మొక్కినా, కొడుకు పుట్టిన. సూపర్. అది తీసిన అన్న. మీరు ఎక్కువ ఏషియన్ పెయింట్ కి వాల్యూ ఇస్తారా? లేదన్న, ఫస్ట్ తో పసుపు కుంకుమ ఉండే, ఇప్పుడు అంటే జర ఫ్యాబ్రిక్ కలర్స్. అదే నాకు ఒక్కటి ఆన్సర్ ఇవ్వాలన్నా, జనాలను అట్రాక్ట్ చేయడానికి పోతురాజులు తయారవుతున్నారా, లేదంటే దేవుని భక్తి మీద, భక్తి కోసం పోతురాజులు? కొంతమంది ఉన్నారన్న భక్తి కోసం. అంటే ఇప్పుడు 70%, 100% లా 60% కొంత భక్తిలే ఇస్తారు. ఈ 40% మొత్తము ఇప్పుడు ప్రెసెంట్ చేసిన కొత్త పోతురాజులకు అదే మాట చెప్తున్నాను నేను, జర మేకప్ లో జర చూసి అన్నాను. ఏందన్నా మన పుష్పరాజుల పుష్ప గెటప్లు ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు పబ్లిక్ లో ఎంతమంది చూస్తారు కదా, అట్రాక్ట్ కనిపించాలని చేస్తారు అన్న. వాళ్ళంతా చేయాలంటే మేము చేయొచ్చు, కానీ మాకు భక్తి ఉందని మేము చేయము అన్న. ఇది డ్రామా కాదు కదన్న, దేవునికి సంబంధించి బోనాల పండుగ అంటే మన సికింద్రాబాద్ తర్వాత బాధపడతారు కదా, ఇప్పుడు చూపియది, ఫ్యూచర్ లోనే చూపిస్తుంది కదా, లత్త కొడుతుంది డెఫినెట్ గా, పక్కా చూపిస్తుంది. ఇట్లా చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు కుమారన్న? ఇప్పుడు ఏమంటే అదే అన్న, ఆ కలర్స్ యూజ్ చేయండి. ఏమంటే ఒక 4-5 కలర్స్, ఎల్లో, రెడ్, బ్లాక్, వైట్, చమ్కి యూజ్ చేయండి. కానీ ఆ కలర్స్ సరే షేడింగ్ కోసం వేరే కలర్స్ బి లైట్ గా టచ్ అప్ ఇవ్వచ్చు, కానీ మరి డెవిల్ టైప్ పోతలింగాన్ని పేరే కలిసి చేస్తున్నా అసలు. చాలా నేను హర్ట్ అవుతున్నా చాలా. అంటే ఒకటన్నా, ఈ రోజు ఒక యాంకర్ కూర్చోబెట్టి క్వశ్చన్లు వేస్తున్నాడంటే ఉన్నది అడుగుతున్నామా, మిమ్మల్ని ఏదో నెగిటివ్ చేయాలని? ఉన్నదే అడుగుతున్నారు, ఎందుకంటే తెలవాలనే కదా అడుగుతారు కదన్నా. ఇంకోటన్నా, నేను లాస్ట్ ఇయర్, ఐ థింక్ బిఫోర్ లాస్ట్ ఇయర్ గోల్కొండకి వెళ్ళినా. నేను ఎక్కువ క్రౌడ్ లోకి వెళ్ళలేను అన్న. ఎంత అది ఈ వర్డ్ కొంచెం హట్టింగ్ ఉండొచ్చు పోతురాజు. నేను ప్రతి పోతురాజుకి నేను రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన పోతురాజు అట్లా లేరు, నా దగ్గరకు వస్తలేరు వీళ్ళు. కొంచెం అడుగుదామంటే, ఇప్పుడు మీరున్నారన్న, మీరు పద్ధతిగా తల్వార్ శివ పోతురాజు ఉన్నాడు, మల్లేష్ పోతురాజు ఉన్నాడు, వీళ్ళు నాకు కొంచెం తెలిసిన వ్యక్తులు. వీళ్ళ దగ్గర అంతేం అనిపించలే నాకు.
మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎవరైతే రాకేష్ అన్న ఎవరైతే మీ దానికి సంబంధించి హెడ్ ఉన్నారో మీరు కూర్చొని ముందు మరి దీనికి ఒక శిక్షలు అనేటివి ఉండాలి, మనం పరిధి దాటకూడదు. ఇప్పుడు ముందే అసలు ఎవరు కలవలే అన్న, ఈ రాకేష్ అన్న పర్సన్ ఉంది కదా రాకేష్ అన్న అని, ఆయన వల్లనే ఇంతమంది ఒక టైంలో అంటే అసలు పోతరాజులు ఎవరు ఇక్కడ పోతరాజా ఆ పోతరాజా ఎవరిని తెలియదు. ఇప్పుడు ఫౌండేషన్ ఇది ఇప్పుడు గ్యాదర్ అయిందో ఒక టైంలో 600-700 మెంబర్స్ ఉండే అన్న, ఇప్పుడు 1500 మెంబర్స్ అయిపోయారు పోతరాజులు. తెలియనోడు అందరు యాడ్ అయినట్టున్నారు. అయితే నేను సబ్జెక్ట్ మిస్ అయిందన్న, గోల్కొండకి వెళ్ళినప్పుడు అన్న పోతరాజుల వ్యవహారం కొంతమందిది చూస్తే చిల్లరగా బిహేవ్ చేశారన్న. ట్రాన్స్జెండర్స్ ఇట్లా నడుచుకుంటూ పోతే వాళ్ళని ఇట్లా కొట్టడాలు కావచ్చు, అంటే అది ఉందన్న. అదే ఆ మగ పిల్లలు వచ్చినప్పుడు కొంచెం ఎంజాయ్మెంట్ చేయడం, ఒక పోతరాజు అనే వ్యక్తి మీరు థింక్ చేసినంత విధంగానే ఎంటర్టైన్ చేయాలి జనాల్ని, కానీ కొట్టంత రూల్స్ ఉన్నాయన్న మీకు? ఇప్పుడు కొంతమంది ఇట్లా సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు నాకు పేరు ఉందని కొంతమంది గెలకరు, పేరు లేని పోతరాజులని అరే ఇలాని విగ్గుబట్టి ఉంచడము, దానివల్ల ఇష్యూలా కొంతమందిని కొడతారు అన్న. అయితే నేను అది ట్రస్ట్ చేసి అందుకే బాయ్స్ పిల్లల గురించి అనలేను, నేను లేడీస్ గురించి అన్నా. నేను అందుకే ఏమో మనకు ఇప్పుడు దాకా చూడలేము, కానీ అది అట్లా ఎవరు చేస్తారో అది అన్ని బంద్ చేసుకోరు బ్రదర్స్. పోతలింగం పేరు గలీజ్ అవుతుంది అన్న కదన్నా, ఎందుకంటే ఇది విత్ ఎవిడెన్స్ తోనే మాట్లాడుతున్నాను. నేను నడుచుకుంటూ వెళ్తున్నా, నా తన వీడియో క్లిప్ కూడా ఉంటుంది మేబీ అది. ఐ థింక్ మేము ఒక 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, అరే ఇది కాదు కదా ఒక పోతరాజు అంటే సరే పిల్లలు వస్తున్నారు వాళ్ళు గుంజినప్పుడు ఓకే అంతవరకు ఓకే, ఆ లిమిట్ క్రాసింగ్లు కూడా నాకు తెలిసి పోతరాజులే ఇచ్చిరేమో అనుకోవచ్చు కదా పిల్లలకి. నాకు కరెక్ట్ పాయింట్స్ అయితేనే, లేదంటే నాకు రివర్స్ నేనేమన్నా తప్పుగా మాడితే నన్ను క్వశ్చన్ చేయొచ్చు అన్న మీరు. అవునా కదన్నా? కరెక్టే అవునా కదా? ఒకటన్నా నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఈరోజు పోతరాజులు ప్రతి దానికి పోతరాజులను ఒక పాట తీస్తురన్న, పోతరాజులను ఇంకోటి చేస్తురన్న, అంటే ఒక ఎథిక్స్ వాల్యూస్ అనేది లేకుండా పోతుంది. షూట్లు అన్న, ఇప్పుడు కొన్ని సాంగ్స్ షూట్లు చేస్తున్నారు, ఆ సాంగ్ షూట్లకు కూడా మెయిన్ పోతరాజులు ఎవరైతున్నారో వాళ్ళు వేయాలన్న రూల్స్ ఎందుకు రావట్లేదన్న? ఏమో ఇప్పుడు పేమెంట్ వల్ల ఇప్పుడు పేమెంట్ తీసుకుంటారన్న. ఇప్పుడు సాంగ్ మీరు చెప్పారు కదా సాంగ్ కోసం అని, ఇప్పుడు వీళ్ళంటే ఆ బడ్జెట్ ఎక్కువ చెప్తారు దానికోసము, ప్లస్ నార్మల్ గా పేమెంట్ ఇంత ఇచ్చేద్దాం చేసేద్దాం అని వాళ్ళు ఉన్నారు అని. ఒక థింక్ అన్న, సాంగ్ లకు పేమెంట్ తీసుకోకుండా మీ ట్రావెలింగ్ తీసుకొని చేస్తే ఏమవుతుందన్న? కొంతమంది ఇప్పుడు మేము బి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అన్న, దేవుని కోసం వేస్తాము. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఒక దేవుని కోసం ఒక పాట ఒక ప్రొడ్యూసర్ చేస్తున్నాడంటే నాకు తెలిసి మీకు 10-20 వేలు ఒక్కొక్కరికి పోతరాజులకి ఇవ్వాలంటే ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే అంత బడ్జెట్ రాదు పాటలలో. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాబట్టి నేను. ఓకేనా? ఇట్లాంటి అట్లా మీరు కనిపిస్తే ఇప్పుడు కొంచెం ఇంకొంచెం మీ సపోర్ట్ ఉంటే వేరేటోళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా, ఆపర్చునిటీ వస్తే నేను ఫ్రీగానే చేస్తాను అట్లా. డెఫినెట్ గా నేను ప్లాన్ చేస్తే అదే చేస్తా. ఈ ఇయర్ అయితే అవ్వదు, ఆల్రెడీ అయిపోయింది. ప్లాన్ చేసిన సమ్ రీజన్స్ వల్ల క్లోజ్ చేసిన. ఇంకోటన్నా, ఎప్పుడన్నా మీకు మీటింగ్స్ పెట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నా మీకు? ఇట్లుండాలి ఇట్లుండాలి, ఎలాంటి రూల్స్ ఉంటాయన్న? రూల్స్ అంటే ఇట్లనే పబ్లిక్ లలో మందు ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే మందు కొంత అసలు పోతలింగం పడితే మందు చిందు అన్న, ముక్కలేని ఇది బోనాలు అంటేనే అది. ఇప్పుడు దానికోసం కొంతమంది తాగుతారు, కొంతమంది తాగరు, ఫాస్టింగ్లు ఇస్తారు కొంతమంది. ఏమంటే జర చూసి ఉండాలా అని. ఇప్పుడు రోడ్ల పైన దాగి పేరు గలీజ్ చేసుకొని చాలా ఇష్యూస్ చాలా ఇది అవుతున్నాయి. ఏమంటే కొంతమంది తాగేటోళ్ళు తాగని, ఎవరిష్టం వాళ్ళదనా. కానీ పోతరాజు అంటే నేనేమంటాను అంటే ఎవరిష్టం వాళ్ళది మీన్స్ అన్న, ఇది దేవునికి సంబంధించిన అంశం. అవును, ఏదో ఊరికి ఏదో డ్రామాలు ఏదో అది కాదు కదా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలన్నా, దేవునికి వేసినప్పుడు కొన్ని రూల్స్ అన్ని నియమాలు పాటించాలి కాబట్టి అవి పాటించాల్సిన అవసరం లేదన్నా, ఎవరిష్టం వాళ్ళదా? పాటించాలి. అలా పాటించకపోతే చాలా ఇది అవుతుంది. కానీ బందోబస్తు కంపల్సరీ ఉండాలన్న. ఇప్పుడు చాలా మంది షోకిన్ కి ఇస్తారు, బందోబస్తు లేకుండా వేస్తారు, కానీ అది పక్క లత్త తాకుతుంది అన్న. ఇప్పటి వరకన్నా ఏదన్నా ఇష్యూలో ఏదన్నా ఈ బోనాలల్లా ఏదైనా పోతరాజు తొక్కులాటలు కావచ్చు, కొట్టి చంపడం కావచ్చు, ఇట్లాంటి ఏమైనా జరిగినాయి అన్న ఇప్పటివరకు? కొంతమంది ఉంటారు అన్న, పసుపులో అది కలపడము, మళ్ళా బియర్ బాటిల్ చీరగొట్టి రోడ్ల పైన వేయడము, చాలా మటుకు అయినాయి అట్లా. అవునా? అట్లా ఇప్పుడు కొంతమంది ఆపోజిట్ లా, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అన్న మేము ఇట్లా ఫోన్ చేసినాము, అదే గల్లీలో మేము పక్కన గల్లీలో వేస్తే అరే మా దగ్గర వేయకుండా వీళ్ళ దగ్గర ఎట్లా వేస్తాడు, పాత పగలు ఏమైనా ఉంటే అట్లా తీసుకుంటారు. కానీ ఇప్పుడు దాకా మన దగ్గరతో ఏం కాలేదన్న. అట్లా అంటే ఇట్లా ఏదన్నా అంటే తాగేసి అన్న, ఒకటి నేను విన్న కాడికి పోతురాజు పిలుస్తారు మమ్మల్ని స్టార్టింగ్ లో, అన్న నీకు ఎందుకు మేమని మంచిగా మాట్లాడతారు. అది చేస్తే పోతురాజు వేసి
పోయేసరికి అరే తొరే కొడతారు. పాయింట్ అన్న, అన్ని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చాలా మందికి మనతో దేవుని దయలా ఇప్పుడు దాకా పేమెంట్స్ ఆగలే. కొంతమందికి ఇప్పుడు అన్ని మాట్లాడినాం, ఫస్ట్ లో మంచిగానే మాట్లాడిస్తారు, ఆ పేమెంట్ రండి అన్న. ప్రోగ్రామ్ అయిన తర్వాత వాటర్ ఉండదు అన్న సరిగా స్నానం చేయడానికి. లాస్ట్ లా ఇప్పుడు 3 అయిపోతుంది, 4 అయిపోతుంది. కొన్ని ఊర్లలో పోతాం, వేరే ఇంట్లో పోయి అది వేసుకోవడానికి కూడా ప్లేస్ కదా ఉండదు, ఏం వాటర్ ఉండదు, అసలు ఫెసిలిటీ ఏం ఉండదు అన్న. పబ్లిక్ నేను అదే కోరుతున్నా అన్న. నేను ఒకటి నా ఇంటర్వ్యూ త్రూగా చెప్తున్నా, పోతరాజు అనే వ్యక్తికి, పోతరాజులకు మనం వెలువైనప్పుడు పిలవడమే దండగా. అవును, ఒక దేవతకి తమ్ముడిని పిలుస్తున్నావు, ఆయనలో ఆ పోతలింగాన్ని చూస్తున్నప్పుడు మీరు తాగక ముందుకు ఒకలాగా మాట్లాడి మంచిగా చెప్పి నీకు ఎందుకన్నా అది ఇదని, బోనాలు స్టార్ట్ అయిపోతారా, స్టార్ట్ అయ్యే లోపు తాగేసి వచ్చి ఎవరో వచ్చి తాగి గొడవలు చేసి కొడతామన్న సందర్భాలు, పేమెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. కొంతమంది ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి నేను చెప్తాను. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ గజ్జలు కట్టుకొని ఆ వానలు ఎగురుతుంటే అవి టైట్ అవుతుంటే ఆ బాధ వాళ్ళకి తెలుసు. అసలు మొత్తం బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది. అవును, అది మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే నేను గదే అనుకున్నాను, నా రెస్పెక్ట్ వీళ్ళే పోడగొట్టుకుంటున్నారేమో ఒకటి అనుకున్నా. బట్ మీరు మిస్టేక్ చేసిన జనాలు కొంతమంది పిలిపించినప్పుడు ఆ కలర్ తీసేటప్పుడు కావచ్చు, ఫుడ్ కూడా కొంచెం టయానికి ఉండదు, అడుక్కోవాలి అనే అంత చేసినప్పుడు మనకు దేవుని భక్తి అంటే దేవుని ఇప్పుడు ఏదైతే కోరికలు కోరుకుంటామో వచ్చిన వాళ్ళకే సరిగ్గా రెస్పెక్ట్ అయినప్పుడు దేవత అన్ని చూస్తుంది కదా పైనుంచి. చాలా మంది ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది చేస్తారన్న అట్లా తాగినేషుల. అందుకే మనం ఉంటే ఎట్లా అంటే మాకు కొన్ని జరిగినాయి, వాటర్ లేకుండా ఇట్లా అరే పోరా బై చేసుకో స్నానం ఇక్కడ చేసుకో, అట్లా రూడ్ గా మాట్లాడిన రోజులు ఉన్నాయి కొంతమంది. ఆ రెస్పెక్ట్ ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రెస్పెక్ట్ అట్లనే అవుతుంది మొత్తం అన్న. ఒకటి సందర్భం కొంచెం ఓపెన్ గా మాట్లాడన్న, కొంచెం ఏదో టైట్ పడుతున్నాం అని నాకు డౌట్ వస్తుంది. ఏదన్నా ప్రోగ్రామ్కి వెళ్ళి కొంచెం రఫ్ గా మాట్లాడి నీకు తెలియకుండానే నీ కళ్ళలకు వాటర్ వచ్చిన సందర్భం ఉందా అన్న? కళ్ళకు వాటర్ అంటే ఇప్పుడు దాకా మనకు అట్లా కాలేదు. బాగా కొంచెం మనల్ని పిలిచి అవమానించినప్పుడు గుండె అనేది ఔషిపోయినట్టు అవుతుంది, అట్లాంటి సందర్భాలు అంటే 2017 అన్న రాంపల్లిలో అని ఇట్లా ఆడుకొని ఉంటే ఏమరాబాయ్ పైసలు ఇచ్చినాం చేయవా ప్రోగ్రామ్, ఎట్లా అంటే విగ్ వేసుకొని ఉండే అన్న. విగ్ అనేది ఆ బ్యాండ్ కి తట్టుకోపోయి విగ్ వచ్చేసింది, పోయి సపరేట్ గా విగ్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడే ఆడినావు కదరా బయ్, పైసలు తీసుకున్నావు కదా పుణ్యానికి ఇస్తున్నావు అని రుబాబుగా మాట్లాడగానే నాకు అదొక్కటే సార్ అన్న కళ్ళ నీళ్ళు తిరిగిపోయింది. ఏమరా బయ్ ఇది ఇంత విషం వేసుకొని ఇజ్జత్ లేకుండా అయిపోయింది అని. అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు నువ్వు కావాలని అయితే ఉడగొట్టుకో కదా, దాన్ని అడిగే విధంగా అన్న ఏమైందన్న ఇప్పటిలాక లేదు, అది వేరు. అది మంచిగా కొడితే కొంపులు వచ్చేది ఏం లేదు ఇక్కడ. పైసలు ఇస్తున్నాం కదరా బయ్ ఏమీ నడు అంటే రుబాబు మాట్లాడ అదే ఒక్కటే సార్ అన్న కళ్ళ నీళ్ళు తిరిగింది నాకు. ఉంటాయి కదా కొన్ని చెప్పుకోలేని కూడా ఉంటాయి, కానీ కొన్ని చెప్తే కొంచెం. కానీ మాకుతో ఇప్పుడు దాకా అయితే కొంతమంది ఇప్పుడు పర్సన్ ని చూసి చేస్తారు కొంతమంది. అరే ఈయన ఇప్పుడు మాతోని కొంత పబ్లిక్ వస్తారు, అరే కుమార్ అన్న కదా, మా ఫాలోవర్స్ ఉంటారు, దోస్తులు ఉంటారు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. అది 2017 ఎప్పుడు గుర్తుకుందాను, గుర్తుకొస్తుంది అన్న అప్పుడప్పుడు ఏదైనా సందర్భమైన రూట్కి పోతే గుర్తుకొస్తుంది అన్న మాకు. అవునా, లాస్ట్ 1 month బ్యాక్ అట్లా ఫంక్షన్ ఉండే అని వెళ్తుంటే చూసి ఆ గుడిని చూసి ఏడుకొచ్చేసింది, కళ్ళ నీళ్ళు తిరిగింది. ఏమో అన్న, నేను చాలాసార్లు థింక్ చేశారే పోతురాజులు అంటే వాళ్ళకు బాగా ఓపిక ఉండాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎగురుతా ఉండాలి, ఆ వాన పడుతుంటే ఇదంతా. నేను థింక్ చేసిన నువ్వు అన్నది కూడా ఫస్ట్ ఎందుకు వేసుకోరన్నా అంటే, నాకు ఏమనిపించింది అంటన్నా భక్తి విధంగా వెళ్ళాలి తప్ప భాగవతాన్ని చూపించద్దు అనేది నా ఇంటెన్షన్. మనం వెళ్ళేది భక్తి విధంగా. ఇప్పుడు నువ్వు పెయింట్ వేసుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చి నేను ఎందుకు కాలు మొక్తా, ఏ అవతారం వేసిండ్రా డ్రామా వేసిన ఇంటెన్షన్ వస్తుంది. అది రావద్దు జనాలకి. కల్చర్ అనేది పోయినా కొద్దికి యుఎస్ కల్చర్ అవుతుందన్న. ఇది కొంచెం మీ పోతురాజులలో ఇంకోటి థింక్ చేయనా, కొంచెం ఒకప్పుడు పోతురాజులు అంటే అరే పోతురాజు భయపడి ఉంటుండే. ఇప్పుడు పోతురాజులు అంటే ఆ పోతురాజు ఉన్నాడు రా గెలుకుదాము అని వచ్చే పిల్లలే ఎక్కువ ఉన్నారు. చాలా మంది అట్లనే చేస్తారు. ఇక్కడ నుంచి గుంజుడు, ఇది ఇటు పోయి ఈ థ్రెడ్ గుంజుడు, ఇరగోల గుంజడము, ఇవన్నీ ఇప్పుడు మీకు మేజర్ గా మీకు కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, అంటే మీ దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా నీతో షేర్ చేసుకుని ఏడిచిన సందర్భాలు ఉన్నాయన్నా? అన్న పేమెంట్ ఇవ్వలేదన్నా? చాలా ఉన్నాయన్న. ఇప్పుడు తూప్రాన్ అని ఏరియా ఉంది, తూప్రాన్ ఎట్లా అంటే అక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారని మా పేమెంట్ ఎవ్రీ ఇయర్ చేస్తాం అన్న, 2 days చేస్తాం అక్కడ పోతాం. మా పేమెంట్ అరే కుమార్ భాయ్ కదా అని నా పేమెంట్ నాకు ఇచ్చేస్తారు. అక్కడ చేసిన ప్రోగ్రామ్ వేరే వాళ్ళు ఉంటారు కదా,
మా తమ్ముడు ఇట్లా తెలిసిన వాళ్ళు అన్న ఇట్లా పేమెంట్లు ఆగిపోయినాయి అన్న, అరే ఇయ్యారా పోయి ఏం చేసుకుంటావు ఎవరిని చెప్పుకుంటావు, ఆ ఇష్యూ బి అయింది అన్న చాలా మంది. ఉమ్. ఇప్పుడు 10,000 కొంత పేమెంట్ ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటా మా 10,000 అడ్వాన్స్ ఇచ్చేస్తారు, మిగతా పేమెంట్ కట్. ఏం చేసుకుంటావు రా పోయి ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అని. ఇక బోనాల పండుగ చేసి ఎందుకన్నా పోతరాజుని పోతలింగాన్ని హజ్ చేసి ఇప్పుడు పిలుస్తారా అన్న ఆ ప్రోగ్రామ్ చేసిరా, అరే కొంచెం ఇట్లా పోయి ఒక మనిషి అనేది ఒక ఎంతసేపు ఆడతారు నార్మల్ గా మేమేం మనిషిలే వేషం వేస్తే అదేమంటే గుర్తు పోతరాజు ఇస్తారు కదా. ఇప్పుడు నార్మల్ గా ఉంటేనే ఒక 10 నిమిషాలు ఆడతాము, దమ్ దమ్ అయిపోతాం, అరే పోతలింగాడు కదా అని ఒక రెస్పెక్ట్ ఇయ్యరు, ఆడరా ఆడు ఎందుకు అట్లా ఇది. కానీ మాతో మా క్రౌడ్ ఉంటదని సంలాంచుకుంటారు అన్న. అరే తిరగొట్టేశారు కదా. మాట్లాడిన తీరు మాట మీద ఉంటది అన్న. ఇప్పుడు ప్రోగ్రామ్ నువ్వు పిలిచినావు వచ్చినాం బాయ్ ఇట్లుంటది అన్న, అరే తొరే వరకే ఉంటదా? నాకు తెలిసి కొంచెం వల్గర్కి వెళ్తారని కూడా. మన దగ్గరతో అట్లా కాలేదన్న. అవులో వేస్తున్నారా అది ఇది అని మాట్లాడి కొంచెం కొట్టే సందర్భాలు కూడా వచ్చినాయి. మా కొలీగ్స్ అయినాయి అట్లా, మా బ్రదర్స్ కొంతమంది ఉంటారు అన్న. ఇదంతా జరుగుతుంది కదా, మరి ఆర్కేపురం రాకేష్ అన్న ఇదంతా చేసింది బాగుంది ఇంతవరకు. మరి ఇలాంటి ఇష్యూస్ ఎవరు టేకప్ చేస్తారు పోతరాజులకి? ఇష్యూస్ అంటే ఇప్పుడు అది బి మాట్లాడాలన్న. ఇప్పుడు మీటింగ్ ఉంది, ఇంకొకసారి మీటింగ్ పెడతా అని చెప్పారు. ఆ మీటింగ్ అయిన తర్వాత మొత్తం క్లియర్ కట్ గా మాట్లాడాలి. ఒకసారి ఆ మీటింగ్ అప్పుడు నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయన్న, ఓకే నేను వస్తా ఒకసారి. ఎందుకంటే అన్న ఎవ్రీ ఇంటర్వ్యూలో అన్న మాట్లాడుతున్నాం అవుతుంది అన్నట్టే ఉంది తప్ప ముందుకు పోయిన దాఖలాలు అయితే ఏం అనిపించలేదు నాకైతే. ఈ లాస్ట్ ఇయర్ నుంచి నేను చూస్తున్న పోతరాలదే లేదన్నా యూనియన్ ఉందన్నా అదన్నా ఇదంటారు. చూసినప్పుడల్లా చాలా మంది సెట్ అయిపోయారు అన్న. ఈ యూనియన్ ఎప్పటి నుంచి వచ్చిందో ఆ పెయింటింగ్స్ జర తక్కువ అయిపోయినాయి. కొంతమంది ఉన్నారు ఎట్లా అంటే ఒక 10% అట్లా. నాకు తెలిసి ఆ 10% కూడా మీరు బాగా ఫోకస్ చేస్తే. చెప్పినామన్నా, చెప్పిరు ఆల్రెడీ అన్న వాళ్ళు చెప్పిరు, సరే చేస్తామని చెప్పి మళ్ళీ అదే రూట్ లో వెళ్తాం. కాదన్నా, ఇప్పుడు మీ యూనియన్ ఏదైతుందో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా చేసి బోనాల కంటే ఒక 15-20 days ముందు ఇలాంటి చర్యలు ఉంటాయి ఇలాంటివి ఉంటాయి అని కొన్ని వేసుకుంటే బాగుంటది కదా. చేస్తా అని చెప్పిరు అన్న, ఏమైందో మళ్ళీ. ఇప్పుడు నాకు తెలిసి ఈ సండే లోపల ఉండొచ్చు. మరి ఇక బోనాలే స్టార్ట్ అయినాయి, ఏడంటదన్నా సండే లోపు ఏడైగా మీ ఆడవిడి మీకు వాళ్ళు అయిపోతారు అన్న. బయటికి వెళ్ళడం కూడా తక్కువనే కదా. ఇంకా అన్న ఇప్పుడు ఏదైతే పోతరాజులు ఉన్నారో కొంతమంది మేబీ ఎలిగేషన్ బాగా తాగేసి ఆ మైకంలో కొట్టడాలు, ఈ తాగుడు ఇది ఉందా అన్న? తాగి వేయొచ్చా? కొంతమంది చేస్తారు అన్న అట్లా, చాలా మటుకు చాలా మంది చేయరు, కొంతమంది అదే కొంతమంది అంటున్నా. ఇప్పుడు తాగుడు, అరే పైసలు వస్తుంది కదా అన్నాడు, ఆ బాటిల్ ఇస్తారు కదా అన్నాడు అని తాగిన నిశాల. ఇప్పుడు కొంతమంది గెలకగానే దన్న తాగిన నిశాల ఒకరిని కొట్టబోయి అది పెద్ద ఇష్యూస్ అవుతాయి, కొట్లాటలు అవుతాయి కదా. అట్లా అవుతాయి. సో ఎవరిని కొట్టేవాడు నన్ను కొడుతున్నా ఆ సిచ్యువేషన్ లోనే అరే త్వరగా కొడుతుండొచ్చు అన్న. మేజర్ గా రెస్పెక్ట్ బోర్డు కొట్టుకోవడం ఇలాంటి సిచ్యువేషన్లే అనుకుంటాను నేనైతే. నేను చెప్పిన సిచ్యువేషన్ లో చాలా సీరియస్ అయింది అది గోల్కొండలో. రిటర్న్ వచ్చేసి ఎందుకు కొట్టిన ఊరికే నడుచుకుంటా పోతుంటే కొట్టిండు గెలికి కొట్టేసి ఇట్లా అంటుండు. నాకు అనిపించింది అరే మరి ఎందుకు ఇంత చిల్లరగా కరెక్ట్ కాదు కదా చూసే వాళ్ళకి కూడా. ఎందుకంటే ఒకప్పుడు వేరన్నా, ఇప్పుడు పోతరాజు కదలికలు ప్రతి ఒక్కటి మీడియాలో పడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే బాగుంటది అనేది. ఎందుకంటే ఒకప్పుడు ఫోన్లు లేవన్నా, ఏది బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు పోతరాజు స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యి ఈ పొడిగేదాకా కూడా చూపిస్తున్నారు కొంతమంది బ్లాకర్లు. ఏడ ఫోన్ పెడుతారో కూడా తెలియదు. అవునా కదన్న? నేను బి షాక్ అవుతాను. నేను ఇక్కడ ఏం డాన్స్ తర్వాత యూట్యూబ్ లో చూసుకుంటే అరే ఎక్కడ నుంచి తీసారు ఎప్పుడు తీసారు అని అర్థం కాదు. అందుకే కొన్ని సిచ్యువేషన్లు ఎవరు క్యాప్చర్ చేస్తారు. ప్లస్ అయితే మంచిదే అన్న, మైనస్ అయితేనే ఇబ్బంది కదా. ఓకే, ఇప్పటి వరకు ఏ పోతరాజుతోనన్నా మీకు గొడవ అయిందన్న? ఈ ఏరియా నాది, ఈ ఏరియాకి రావద్దు గొడవ అట్లా ఏం కాలేదన్న మాకు. ఎంతమందిని కొట్టినావు ఇప్పటి వరకు? మనంతో ఇవన్నీ కొట్టలేదా, ఏదో నార్మల్ వేరే కొట్లాటలు ఊరికి అట్లా బుజ్జి కన్నా ఇట్లా ఈ టైప్ అన్న అయితేనే ఉంటాయి కదా అన్న. ఇప్పుడు నాతో ఇప్పుడు దాకా ఏం కాలే. ఏమున్నా అన్న కొట్టి అరే ఎందుకు కొట్టినరా అని రియలైజ్ అయిన సందర్భం ఏదన్నా? అది కాలేజ్ మూమెంట్ లా. ఏ విషయంలో? అమ్మాయి కోసమా? ఏం లేదు, ఒకటి ఉండే అమ్మాయి సీన్ లోనే, అది మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె అని ఇట్లా చేసి ఇచ్చిడే దేతాడి. మా చెయ్యి మామూలుగా లేదు మరి, బైర్ కింద గట్టిగా దాకక ముందుకే కింద పైన నాంతదేమో నాకు తెలిసి. ఓకే అన్న, ఇప్పుడు పెళ్ళి ఎప్పుడైందన్న? పెళ్ళి నాది 2017 అయిందన్న. ఏందన్నా 2017 ఏందన్న? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఓకే, 9 years అవుతుంది అన్న పెళ్ళి అయ్యి. 9 years. ఓకే, ఎట్లయినా లవ్ కొంచెం అదే అయిపోయింది. ఇట్లా ఇంటి దగ్గరనే ఉంటుంది. యాప్రాలే కంది కూడా అని.
కంది కూడా తెలుసు. ఓకే. ఎట్లా ఎట్లా పరిచయం ఎట్లా? ఏమంటే ఇట్లనే నార్మల్ గా టెంపుల్ దగ్గర చూసుకొని ఉంటే సాటర్డే టెంపుల్కి వెళ్ళి ఉంటా. ఆ, 2-3 సార్లు చూసి ఇట్లనే మా ఫ్రెండ్ నంబర్ తీసుకొని ఇట్లనే మాట్లాడుకొని డైరెక్ట్ చెప్పేసిన నువ్వు అంటే ఇట్లా ఇష్టం అది ఇది అని. ఏమన్నా ఓకే ఇష్టం అన్నావు కదా. ఫుల్ సపోర్ట్ అన్న ఇప్పుడు ఇప్పటికి వద్దామన్నా స్కిప్ చేస్తున్నా. ఓకే చెప్పంగానే ఏమన్నది? ఓకే నువ్వు కూడా టైం తీసుకుంది నా గురించి తెలుసుకుంది. ఇట్లనే అరే కొంతమంది చెప్పారు అంట అరే ఆయన పూతరా చేస్తాడు ఎందుకు లవ్ చేస్తున్నావు అది ఇది అని. ఐ మేబీ లవ్ ఈస్ బ్లైండ్ కదా అని తెలుసు కదా. ఓకే ఒప్పుకున్నావు. ఒప్పుకుంది. ఐ మేబీ ఒప్పుకుంది. సరే అని మమ్మీతో మాట్లాడి కొన్ని రోజులు ఇట్లా రిలేషన్లో ఉండి పెళ్లి చేసుకున్నాం. ఓకే. మంత్రాలు వస్తాయన్నా నీకు? మంత్రాలతో ఏం రాదన్న మొత్తం మా మమ్మీ బందోబస్తు మొత్తం. నిజం చెప్పండి. నిజంగా పోతురాజులకు మంత్రాలు వస్తాయని కొంతమంది ఈ మధ్య పోతురాజులు కొంతమంది అన్న ఇది కరెక్ట్ క్వశ్చన్, దీనికి మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందే తప్పదు. కొంతమంది పోతురాజులు తాడు తెలియదు బొంగరం తెలియదు కొంతమందికి. మాకు మంత్రాలు వస్తాయని శ్రీశైలం తీసుకెళ్లడాలు ఇంకోటి చేయడాలు చేస్తున్నారు. అది కొంతమంది చేస్తారన్న. ఇప్పుడు రాకపోతే అరే ఇట్లా నేర్చుకోవడం కదా అది ఇదని చేస్తారు. కానీ పోతురాజు చేసిన ప్రతి ఒక్కరికి మంత్రాలు వస్తాయన్న? కొంతమందికి వస్తుంది అన్న, నేర్చుకుంటే వస్తుంది. దేవుని కోసం నేర్చుకుంటారన్నా బిజినెస్ కోసం నేర్చుకుంటారు? ఇప్పుడు మంచి వాళ్ళు ఉంటారన్న. ఇప్పుడు పసుపులో ఉంటాం కదా, ఇప్పుడు కొత్తగా మంత్రాలు నేర్చుకుంటే వాళ్ళు అరే పసుపు ఉంటే జల్దీ ఎఫెక్ట్ అవుతుంది అట్లా కొంతమంది ట్రై చేస్తారు కదా. జర మనం ఇదిలా ఉండాలని కొన్ని నేర్చుకోవాలా. గురువు ఎవరన్నా మీకు? నా గురువు అంటే మొత్తం మా మమ్మీ అన్న. ఏమన్నా మమ్మీ. ఓకే. మంత్రాలు కూడా మమ్మీ నేర్పించిందని? మంత్రాలు అంటే కొన్ని అది పర్సనల్ కానీ బందోబస్తు కంపల్సరీ పెట్టుకోవాలన్న. చాలా మంది బందోబస్తు లేకుండా గురువు లేకుండా పూతరా చేసేస్తారు. వస్తారన్నా హెల్త్ బాగాలేదు అది ఇదని వస్తారా ఇంటికి? మన దగ్గర మమ్మీ దగ్గరకు వస్తారన్న. మెల్లగా అటు మలుపుతున్నా మమ్మీ సైడ్. నిజంగా ఉన్నమాట వాస్తవం చెప్తున్నా. ఎలాంటి సిచ్యువేషన్లు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ తో ఎక్కువ వస్తారన్న ఇంటికి? ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు దిష్టి దింపడము ప్లస్ ఏమైనా అయితే అంటే ఎవరికైనా లవ్ బ్రేకప్ అయితే అట్లా లేదా? మా ఫ్యామిలీ వాళ్ళు అట్లనే బయట వాళ్ళు ఎవరు రారు. ఇప్పుడు బందోబస్తు అంటే మమ్మీ చేసిస్తుందని మా దోస్తులు ఎవరెవరు పోతురా చేస్తారు వాళ్ళు వచ్చి బందోబస్తు తీసుకుని అవుతారు. ఓకే. లవ్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ పెళ్లి చేసుకున్నారన్న? 21 days అయిపోయింది అన్న పెళ్లి నాది. అదేంటన్నా? ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో సంబంధం చూస్తారు అని కొట్టిరంట. ఓకే. మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పే ఇట్లా అవుతుంది ఇష్యూ అవుతుంది పెళ్లి చేసేస్తారా అంట అంటే డైరెక్ట్ తీసుకొని పోయి పెళ్లి చేసుకొని వచ్చేసినాయి. ఎక్కడ? కీసరగుట్ట. మా ఫేవరెట్ ప్లేస్ అన్న అది. అవునా, మిమ్మల్ని కలిపింది కాబట్టి కీసరగుట్ట. ఓకే అన్న. మేజర్గా ఇప్పుడు ఓకే పోతురాజుది కొంచెం పక్కన పెడితే ఫ్యామిలీకి వచ్చేసరికి మీకు ఎప్పుడన్నా అంటే కొంతమంది అట్రాక్ట్ అవుతారు మీకు పోతురాజు కాబట్టి మెసేజ్ చేయడం కదా చేసినప్పుడు ఫ్యామిలీలో ఏమైనా డిస్కషన్స్ వస్తాయా? డిస్కషన్స్ ఏం రాదన్న. ఇప్పుడు చాలా మంది మెసేజ్లు చేస్తారు అన్న నాకు. ఇప్పుడు లవ్ చేసింది ఆమె, నేను లవ్ చేసిన ఆమె లవ్ చేసింది. ఇప్పుడు లవ్ చేసినప్పుడే నమ్మకం ఉంటేనే కదా లవ్ చేస్తారు. అన్ని టైంలలో ఉండదు కదా. ఇప్పుడు చూస్తున్నాం అన్న జనరేషన్లో ఎట్లున్నాయి మొత్తం వస్తున్నాయి కానీ మెసేజ్లు వస్తాయి అన్న. కానీ నేను పట్టించుకోను, చూస్తా లైక్ తీసుకుంటా. ఫోన్కి లాక్ ఉంటుంది అన్న ఇంట్లో? లేదన్న, లాక్ అన్ని తెలుసు, లాక్లు అన్ని తెలుసు. ఇక ఇంట్లో లాక్ అవసరం ఉన్నప్పుడు ఇంకా బయటకి ఏం అవసరం ఉంటుంది? ఇంట్లో సెక్యూరిటీ కోసమే లాక్ పెట్టుకుంటారు ఎవరైనా. ఇంట్లో లాక్ పెట్టలేదంటే ఇక సెక్యూరిటీ ఏముండదు, లేదంటే ఇంకో ఫోన్ వాడి ఉండాలి. మేజర్ గా మీకు ఏ విషయంలో గొడవ వస్తుంది అన్న? నార్మల్ ఇట్లా అంటే పిల్లలకు దీనిలో అన్న. ఓకే. బాగున్నారు అన్న ఇప్పుడు? అంతా ఫైన్ అన్న. ఓకే. మమ్మీ గురువు అన్నావు కదన్నా, అంటే బందోబస్తు మీన్స్ ఏ విధంగా బందోబస్తు పోతురాజులకి? మమ్మీ పైన ముస్లిం దేవుడు వస్తుంది అన్న. ఇప్పుడు ఏమున్నా ఇప్పుడు పసుపు ఉంటది కదా అన్న, బందోబస్తు కంపల్సరీ. తాబీస్ అనేది నిమ్మకాయ ఇవన్నీ తీసుకొని పెట్టుకుంటాం ఏం కాకుండా. ఎక్కడన్నా గుడి దగ్గర ఏదన్నా మీరు వెళ్ళేటప్పుడు ఏదన్నా కొంచెం డిస్టర్బెన్స్ ఇవి అయితే అన్న? డిస్టర్బెన్స్ అంటే కొన్ని మెయిన్ టెంపుల్స్ ఉంటాయి అన్న. అక్కడ పోయినప్పుడు ఒక 2 seconds ఏం అర్థం కాదు అంతే. 3 తోవల దగ్గర చూసి ఉండాలా. 3 తోవల దగ్గర. ఓకే. మీరు పసుపులో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏదైనా చేయాలని కూడా ట్రై చేస్తారు? చాలా జల్దీ ఎఫెక్ట్ అవుతుంది అన్న. ఏదైనా చేసినా తొందరగా ఎఫెక్ట్? కొత్త నేర్చుకున్న వాళ్ళు పక్క అరే పైన ట్రై చేద్దాం రాబోయి. జరిగిందన్న ఎవరైనా ట్రై చేసిన నీ మీద? చేసిరానా అప్పుర్లా, కానీ మన బందోబస్తులో మనం ఉంటాం కదా. దొరికిరా అంటే అర్థమైపోతుంది
మన కోసం ఫోకస్ చేస్తారని. ఓకే, ఇప్పుడు ఒక విలేజ్ కి పోతరా చేయడానికి వెళ్తే వెనక ఒక 7-8 మందిని వేసుకొని వెళ్తారన్న. వాళ్ళ ఖర్చు అంటే మీరేనా పెట్టుకో, వాళ్ళకి తాగిపించుడు తినిపించుడు? ఎట్లా అంటే ఫుడ్ అంటే ఇప్పుడు బోనాలు అంటేనే అన్ని వండుతారు, అన్నీ వండుతారు. అవును. ఫుడ్ అక్కడ తినేస్తారు. ఏమున్నా నేను చూసుకుంటాను మా ఫ్రెండ్స్ కి. మీకు వచ్చే 20,000-30,000 వాళ్ళకు అంత ఖర్చు పెడితే మీకు మిగిలేదు ఏముంటుంది అన్న? ఎట్లా అంటే మిగిలిన తీసుకోవాలి కదా అన్న, వాళ్ళు బి అరే దోస్తు కదా అన్నాడు సపోర్ట్ చేద్దామని. ఓకే, దోస్తులకు అంత చేయకపోతే దోస్తానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తావన్నా ఫ్యామిలీకా? దోస్తాని అంటే బయట దోస్తాని అన్న, ఫ్యామిలీ ఫ్యామిలీయే. ఇట్లా రెండిట్ల కంపారిజన్ చేస్తే 100కు ఫ్యామిలీ ఫస్ట్ అన్న. దోస్తాని అంటే ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటది కదా, ఫ్యామిలీ లైఫ్ లాంగ్ ఉంటది. బయట అంటే దోస్తాని, ఫ్యామిలీ ఫ్యామిలీ. లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను ఒప్పుకోగానే మమ్మీ ఒప్పుకుంది కాబట్టి మమ్మీ మీద అంత అభిమానం ఉంది అనుకోవచ్చా కుమార్ అన్నకి? మొత్తం మా మమ్మీ అన్న, నా బ్యాక్ సపోర్టే మా మమ్మీ. మా మమ్మీ లేకపోయి ఉంటే డాడీ ఎట్లా అంటే ఇప్పుడు 9 నెలలు ఇట్టి కానీ డాడీ ఎట్లా అంటే ఉట్టి నార్మల్ ఉన్నావా ఉన్నావా. నార్మల్ ఉండదు, వెనక నుంచి అన్ని ఫోకస్ చేస్తారు. వాళ్ళు ఎందుకు నార్మల్ ఉంటారు, వాళ్ళే ఎక్కువ ఫోకస్ చేసేది. కాకపోతే ఎందుకు వాళ్ళ అమ్మ చూసుకుంటుంది కదా, వాళ్ళు ఏమైనా వేసుకొని నాకు ఎందుకు అన్నట్టు ఉంటారు. అంతేనన్నా? ఓకే, ఈ మధ్యలో ఏదైనా సిచ్యువేషన్ లో ఎమోషనల్ అయిన సందర్భం ఉందా అన్న? ఇష్టం అంటే ఇప్పుడు వాటికి ఏం లేదన్న. అట్లా అంటే ఈ పోతరాజే కాదు, పర్సనల్ గా ఏం లేదన్న. ఉన్నా చెప్పనన్నా అంటావు? ఏం లేదన్న, ఉంటే చెప్తాను కదా. ఓకే, ఇప్పుడు ఇంకోటన్నా, మీకు ఫుడ్ పెట్టేటప్పుడు కానీ అక్కడ కానీ కొంచెం పార్సాలిటీ చూపిస్తారన్నా, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చే పెడతారా? ఫుడ్ రెస్పెక్ట్ ఇచ్చే పెడతారు అంతవరకు ఓకే. కొంతమంది చేసే లెక్కలు బట్టి కూడా రెస్పెక్ట్ తగ్గుతుందేమో అనుకోవచ్చు, మేబీ వాళ్ళు చేసే బిహేవియర్ కూడా. కొంతమంది ఉంటారు, అరే ఇచ్చేయి రావి అది ఇచ్చేయి, వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు అని. మందు కంపల్సరీ అన్న ఏడిపోయినా మీకు? సరే అన్న, ఇప్పుడు అంత 6-7 అవర్స్ ఉండాలంటే మామూలు మాట కాదు కదన్న. అంత అవన్నీ టైట్ గా కట్టుకొని తీయాలంటే కష్టమే అన్న. ఇంటికి వచ్చినాక తాగుతారా, అక్కడనే తాగేసి ఇంటికి వస్తాను? ఫస్ట్ నార్మల్ గా తీసుకుంటాను. ఒక ఫుల్ బాటిల్ లేపుతావు అన్న కూర్చుంటే? నిజం చెప్పన్నా, ఎన్ని పెగ్గులు వేస్తావు అన్న? 3-4 పిక్స్ నమ్మిన 2-3 పెగ్గులు. మీకుండే దాన్ని బట్టి అంటే పోతరాజు అయిపోయిన తర్వాత వేస్తారన్నా, తాగుతారా? అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి, ఎందుకంటే వెహికల్ డ్రైవింగ్ చేయాలి కదా. ఓకే, ఈ బ్యాచ్ మొత్తాన్ని మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్ ని. ప్రతి బోనాలు ఉన్న రోజు మొత్తం నియమడే ఉంటారు వాళ్ళుగా. మొత్తం నిన్నవి ఘటాలు ఉండే అన్న, సికింద్రాబాద్ ఘటాలవి పోయినాం. వేసారు చేస్తే అక్కడ పోయి చూసుకొని వచ్చేసినాం. ఓకే, ఇంకోటన్నా, ఈ పోతరాజులు వేసే ముందు పూజ, సామాన్ పూజ ఏందన్నా? సామాన్ పూజ అంటే అసలు ఏంది? సామాన్ పూజ అంటే ఇప్పుడు మనకు అన్నం పెట్టేదే అది కాదన్నా. ఇంత కష్టపడుతుంది. మీరు కట్టుకునే గజ్జలు ప్రతి ఒక్కది, మల్లీలు గజ్జలు, హీరోగోలు. ఓకే, ఇప్పుడు మీరు స్పెషల్ ఏందన్న కుమార్ అన్న పోతరాజుల స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే నేను హెయిర్ స్టైల్స్ ఎక్కువ చేస్తాను అన్న. మధ్యలో కన్ను పెడతారు, డెడ్ లాక్స్. నా మటుకు వస్తే డెడ్ లాక్స్, హెయిర్ స్టైల్స్ ఎక్కువ చేస్తాను. దాన్ని బట్టి క్లిక్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది మీ పైన. ఓకే, యాప్రాల్ కుమార్ పోతరాజు నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడు? ఫ్యాన్స్ అడుగుతారు అన్న ఈసారి ఏం గెటప్ వేస్తున్నావు అన్న, మాకు కొంచెం ఇంటి అన్న. ఓకే, చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 11th నుంచి ఉందన్న. నేను ఈ ఫస్ట్ తర్వాత చేసుకుందామని ఉన్నాను. ఓకే, ఈ బడ్జెట్ అంతా నాకు తెలిసి ఈ సామాన్లకే సగం బడ్జెట్ పోతుంది సంపాదించే దాంట్లో. ఇప్పుడు సామాన్లు అంటే ఒకటేసారి ఉంటాం కదా అన్న. ఇప్పుడు ఖరాబ్ అవుతుంటాయి కదా, ఖరాబ్ అయితే దాన్ని రిపేర్ చేయించుకుంటాం, లేకపోతే మంచిగా ఉందా అట్లా. మీకు హీరోగోళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారన్న? సికింద్రాబాద్ మార్కెట్ లో తీసుకుంటాం. మార్కెట్ లో దొరికిపోతాయా? ఈజీనా? ఈజీ అంటే దానిలో జర సెట్ చేసుకోనికి ప్రాబ్లం అవుతుంది. ఓకే, విలేజ్లకి ఏదైతే ఆపాక అమ్ముతారు హైదరాబాద్లో, ఇదో పెద్ద లెక్కన కానీ. ఓకే, మేజర్గా మీకు పోతరాజు వేసే ముందు అంటే మీకు ఒక తాయితే ఏదన్నా ఉంటుందన్నా? తాయిట్ అంటే ఇంట్లోనే మమ్మీ బందోబస్తు ఉంటది. నీ కింద శిష్యులు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? శిష్యులు అంటే ఉన్నారన్న, చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే ప్రోగ్రామ్స్ లలో ఇప్పుడు 5-6 మెంబర్స్ అడిగితే ఇట్లా ఉందా అంటే వస్తారు, చేసుకొని వెళ్ళిపోతారు. కమిషన్లు ఏమైనా ఉంటాయన్నా? అంటే నా బడ్జెట్ నేను మాట్లాడుకుంటాను, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేస్తా. ఓకే, అంతకన్నా ముందు స్టార్టింగ్ లో ఒక డువెట్ గా మీరు ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉండేది. ఎందుకు ఈ మధ్య సింగిల్ అయిపోయినారు? సింగిల్ అంటే ఇప్పుడు నేర్పించేటోళ్ళు నేర్పిస్తారు కదా అన్న. అరే వీళ్ళు ఫేమ్ అయ్యారు కదా, ఎవరైనా ఒక ఏళ్ళు పెట్టడానికి చూస్తారు. మనంతో మనకు అన్ని ఏగి వచ్చినాము, మనకు తెలుసు ఎవరి మాట అయినాము అని వచ్చిరు, చేసుకోరు, పేరు వచ్చగానే లైట్ అయిపోయారు. అంటే అందులో మన మిస్టేక్ ఏం లేదంటావా? మిస్టేక్ అంటే ఇప్పుడు కొన్ని
పర్సనల్ ఇష్యూస్ లో జర కొట్లాట అయింది అన్న. మీన్స్ పోతరాజుకి సంబంధించా, పోతరాజు సంబంధించి కాదు. అమ్మాయికి సంబంధించా? జర అట్లనే ఉంది. నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా, మళ్ళీ అమ్మాయితో నాకు కాదన్న, అది వేరే వాళ్ళది. మీతో ఎందుకు డిస్టర్బెన్స్ అయింది వాళ్ళకి? ఇప్పుడు అటాచ్మెంట్ చేయించిందే నేను ఉల్టా సీదా మాట్లాడినా అది ఇది అని చెప్పగానే సరే అని ఆ నేర్పించిన వాళ్ళు నేర్పిస్తూ అరే కుమారే నేర్పిస్తున్నా అది ఇది అని చెప్పగానే నేను బి లైట్ తీసుకున్నా. నేను చెప్పిందో చెప్పేసిన, లైట్ తీసుకున్నా. వస్తా బావా అది ఇది అని చెప్పగా నీ ఇష్టం అని చెప్పి నేను రాను, నా ఇష్టం నేను తీసుకుంటా అంటే సరే దూరరావో కుషరావో. ఓకే, కొంచెం ఆ టాపిక్ దిగగానే ఫేస్ కొంచెం మారిపోయిందన్న. ఏ కాదన్న, ఒకటి ఉంటుంది కదన్న బాధ అనేది. ఇంత నమ్మి ఇంత తెప్పించుకున్న వరకు అందరు నేర్చేసి అరే ఒక మంచి లెవెల్లో తీసుకోపోదాం, నేను ఎంత కష్టపడ్డానో అన్ని అంత కష్టపడి మంచి పేరు తీపించుకుందాం అని పేరు వచ్చాగానే అందరినీ పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకొని సైడ్ కట్అవుట్. అదే టాపిక్ అన్న, లేదంటే అందులో మీది ఏదైనా తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ ఉందా అనుకోవచ్చు? తెలిసి తెలియక అంటే ఏం లేదన్న, ఆయనకి నా గురించి మొత్తం తెలుసు. ఆయనకి ఏమైనా అయి ఉంటేవి నాకు చెప్పి ఉంటాడు. ఎన్ని ఇయర్స్ అయిందన్న విడిపోయి? లాస్ట్ ఇయర్ అన్న. లాస్ట్ ఇయరే కదా. ఓకే, ఆ డిఫరెన్స్ అనేది ఒంటరి ఫీలింగ్ వస్తుంది అన్న? అరే కొంచెం ఉంటుంది కదన్న, ఫీల్ అవుతుంది. చెప్పలేకపోతున్నావు కొన్ని అని ఉంటుంది మనసులో. ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కలుసుకోలేదా ఫేస్ టు ఫేస్? అంటే కలుస్తామా, నార్మల్గా ఫోన్ చేసి మాట్లాడుతాము. మన గోల్కొండలో కలిసినాము. అంటే ఒక అమ్మాయి కోసం పోతరాజులు పోతరాజు అని కాదు, మా బొమ్మడిదే అవుతాడు అన్న, కజన్ అతను. కానీ అంటే కొంతమంది అడుగుతారు కదా మీరిద్దరు కావాలి, చాలా మంది అన్న. దానివల్ల కూడా గిరాక్ పోతుంది కదా చాలా మంది. ఇప్పుడు ఎట్లా అంటే రోహిత్ కుమార్ ఒక ఇది మంచి సెటప్, ప్రేయర్ బాగుంటది అనేది టాక్ ఉంది బయట. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడ్డదన్న మీకు? వస్తాయన్న, నా ప్రోగ్రామ్స్ నాకు వస్తున్నాయి, ఆన్ ప్రోగ్రామ్స్ ఆయనకు వస్తున్నాయి, నా పాత ప్రోగ్రామ్స్ అన్ని నాకే వస్తున్నాయి. ఓకే అన్న, నువ్వు తిని పడుకున్నప్పుడు నువ్వు ఏదైనా ఆలోచించాలంటే మేజర్గా నీ మైండ్లోకి ఏమొస్తుంది? ఏదంటే ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తాను. ఓపెన్గా చెప్పన్నా, ఇప్పటి వరకు ఈ రోజు నైట్, నిన్న నైట్ నువ్వు తిని పడుకునేటప్పుడు ఏదో ఆలోచన ఉంటుంది, నీకు మైండ్లోకి ఏమొచ్చింది చెప్పు? మైండ్లో కంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, దానిపైన ఉంటుంది ఫోకస్ మొత్తం ఎక్కువ. ఏం చేయాలా, ఎట్లా అట్రాక్ట్ చేయాలా, ఎట్లా అంటే మేకప్స్ ఏమేమి వేసుకోవాలా, సీజన్ వచ్చా అదే ఉంటుంది కదా మైండ్లో. అయిపోయేదాకా ఉంటుంది ఉండొచ్చు. ఎంత సంపాదిస్తారా అన్న సీజన్ అయిపోయేసరికి? సదనా ఒక 2 lakhs. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేస్తావు? బౌన్సర్ ఫీల్డ్ అన్న. ఎంత ఇస్తారన్న బౌన్సర్గా? అన్న శాలరీ బేస్ పబ్లలో ఇప్పుడు ఈవెంట్స్ ఉంటాయి, ఈవెంట్స్ చేస్తాం. ఎంత ఉంటుంది మంత్లీ? మంత్లీ అంటే ఇప్పుడు పబ్లో పోతే 20,000 వస్తుంది అన్న, అంతే. మంత్లీ ట్రావెలింగ్ అంతా పోను? ట్రావెలింగ్ అంటే ఇప్పుడు అన్ని ఇప్పుడు పొద్దున ఈవెంట్స్ ఉంటాయి కదా అన్న, ఈవెంట్స్ చేసుకుంటాము, అది ఫ్యూల్కి అడ్జస్ట్ చేసుకుంటాం అట్లనే. ఈ 20,000 ఇంట్లోకి అంత చదివిరు కదన్నా, మరి బాన్సర్ చేయాలని ఎందుకు? వేరే ఏదైనా జాబ్ చూసుకోవచ్చుగా. సార్ అంటే ఇప్పుడు ఐటీఐ అయిన తర్వాతనే ట్రైనింగ్ ఉండే అన్న, ట్రైనింగ్ వెళ్ళి అక్కడ జర వేరే ఇష్యూ అయింది, అక్కడ నుంచి వచ్చేసినాను నేను. మమ్మీ కుమారన్నకు చాలా ఇష్యూలు ఉన్నాయి, 1-2 ఇష్యూలు ఏం కాదులే కానీ ఇక మళ్ళీ ఎందుకు కట్ చేయన్నా ట్రిమ్ చేయన్నా అంటే ఎందుకులే అని నేను కూడా ఏం అనలేకపోతున్నా. లేదు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే ఇంకొంచెం గుంజుతుంటేమో కానీ నాకు కూడా సరే టైం లేదు, ట్రక్ వరకు కూర్చున్నాం అయినా సరే. ఓకే అన్న, ఇప్పుడు నీ ఫ్రెండ్కి ఏదన్నా హార్ట్ఫుల్గా అన్నా, నువ్వు ఇంటర్వ్యూలో యాక్టింగ్ వద్దు, ఒక పోతరాజుగా నీ మనస్సాక్షి మీద నువ్వు చేసుకొని చెప్పాలంటే నీ ఫ్రెండ్కి, మీ బొమ్మర్దికి ఏం చెప్తావు అన్న? నేను ఎప్పుడు బి అన్న, ఇప్పుడు జోడీ మా ఆడ వస్తే ఇప్పటికి బి రెడీ, ఆల్వేస్ రెడీ. ఎందుకంటే నేను అంత సపోర్ట్ చేసిన ఆయనకి, ఆడబి నాకు సపోర్ట్ చేసిండు. ఏ తప్పు నీది లేనప్పుడు అన్న, ఈ సంవత్సరంలో కుమార్ బావది ఏ తప్పు లేదని రియలైజ్ అవ్వలేదా నీ ఫ్రెండ్? ఫ్రెండ్ కాదన్న, బొమ్మర్ది సారీ. ఏమో అన్న, అన్ని నేర్పించేటోళ్ళు నేర్పించారు. సంవత్సరం అంతా కూర్చొని కుమార్ దగ్గర పోద్దని నేర్పిస్తారా అన్న? ఏ లేదన్న, ప్రాణ్ మనసుకు తెలియాలన్న వాళ్ళు ఏం నేర్పించారో, దేనికోసం ఇట్లా ఇష్యూ అయిందో. లేదన్న, కారణం పెద్దగా ఉంది, దాన్ని బయటికి రానిస్తలు అంత ఎందుకులే నాకు అన్నట్టు. నేను బి కట్ చేసుకున్నాను, అందుకే సెట్ అవుతుంది కదా. ఇప్పుడే అన్నారు కదన్న, ఇప్పుడు వచ్చినా తీసుకుంటా అని. సెట్ అయితే ఎట్లా అంటే ఆడొస్తే బరాబర్ తీసుకుంటాను, ఆన్ మనసులోవి ఉంది నా దగ్గర రావాలని. ఈ గోల్ ఏమన్నా అడ్డం వస్తున్నాయి అనుకోవచ్చు? పని అవుతుంది అన్న, ఈ గోల్ పెట్టుకుంటే బతకగలుగుతామా? మరి ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే అయిపోతుంది కదా. నేను ఆల్రెడీ కాంప్రమైజ్ లోనే ఉన్నాను. ఇంత నేను ఫస్ట్ నేనే అని రప్పించినా కానీ ఆడు కాంప్రమైజ్ అవుతలేడు. గురువు మీరే అనుకోవచ్చా మీ బొమ్మరది? నేనే గురువు అన్న ఆయనకి. మీరే గురువు. నీ బొమ్మరదికి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తాను? ఓపెన్ గా చెప్పన్నా, నువ్వు చాలా టైట్ పట్టేసుకొని క్వశ్చన్లు
ఆన్సర్స్ ఇస్తున్నావు. ఇప్పుడు ఎట్లా అంటే అన్న నేను బి కష్టపడి మంచి ఇంత వేరే లెవెల్లో ఉన్నా ఆడబి మంచిగా కష్టపడి నాలాగానే మంచి పేరు తీసుకోవాలని నేను కోరుతున్నాను అంతే. ఆర్ట్ఫుల్ గా, హార్ట్ఫుల్ గా, మనసులో ఏ కోపం ఏ ఏ కోపం లేదు. ద్వేషం. ఓకే అన్న, మేజర్ గా మీరు ఈ పోతురాజు విషయాలలో ఇవి 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 మార్స్తే బాగుంటది మా పోతురాజులకు అనే ఇంటెన్షన్ ఏదైనా ఉందా అన్న? మారుస్తా అంటే ఇప్పుడు దానికోసమే పెయింటింగ్ వల్లనే. పెయింటింగ్ ఒకటేనా, ఇంకేం లేవన్నా? painting ఒకటే అన్న. ఇక వేరే ఈ మంత్రాలను అమ్మాయిలను గెలకడాలు మంత్రాలు అంటే అది పోతరాజు విషయంలో చేయరు కదా అన్న. వేషం గురించి అనట్లేదు నేను. అంటే ప్రతి దాంట్లో అన్న ఇప్పుడు మీరు ఒక పోతురాజుగా కుమార్ పోతురాజు యాప్రాల్ అంటే ఆ బ్రాండెడ్ ఉండిపోయింది, అవును. అవునా? ఆ బ్రాండ్ ఉన్నప్పుడు కంపల్సరీ కొంచెం మనం చూసుకొని మెదలాల్సి వస్తుంది కొన్ని విషయాలు. కానీ కొంతమంది అందరు మెదులుతున్నారు అట్లా. కొంతమంది ఉంటారు అన్న, కొంతమంది ఉండరు అన్న. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే నా మీదకి వస్తుందేమో అన్నట్టు మాట్లాడుతారు అనిపిస్తుంది నాకు. కుమార్ పోతురాజు భయపడతాడా, భయపెడతాడా? ఏమన్నా మీకు తెలవాలా, పబ్లిక్ కి తెలవాలా. ఈడ నవ్వి ఆన్సర్లు ఇచ్చినంత ఇన్నోసెంట్ కుమార్ పోతురాజు అయితే కాదు. మంచిగా ఉంటే మంచిగా ఉంటాం అన్న, గలీజ్ అంటే అది వేరే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి. నా మీద ఎన్నిసార్లు కోపం వచ్చిందని వచ్చి కోపం ఎందుకు వస్తుంది అన్న? Question నువ్వు లకి. తిట్టినావా నన్ను? ఏమో గట్లనే తిడతాం కదా అన్న, కోపం వస్తుంది. నార్మల్ మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాము. ఓకే, అరే అంటే అరేవి అంటాం అంతే. అన్న అఫ్ అంటే కోర్స్ అన్నం. మీరు ఎవరికన్నా ఏదైనా చెప్పేది ఉందా అన్న? మీ పోతురాజు నీ శిష్యులల్లా ఇంకెవరన్నా బెస్ట్ శిష్యు ఇప్పుడు వచ్చిన ఈ శిష్యుడు కాకుండా ఇంకా? ఈ శిశువుతో మనకు తెలిసిన మనిషి అన్న, మన తమ్ముడే లడ్డు అని. ఓకే, నేను చెప్పినట్టు నడుచుకుంటాడు. ఓకే. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎట్లుంటాయన్న? మీకు ఎక్కడికైనా వెళ్తే మీకు చెప్పి వెళ్ళాలి ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? అట్లా ఏముండదు అన్న. ఇప్పుడు ఎట్లా అంటే ప్రోగ్రామ్స్ అంటే నాతోనే ఉంటాడు, మొత్తం నేనే చూసుకుంటాను. ఆయనకి ఇండివిజువల్ గా వస్తే ఇండివిజువల్ గా అంటే నాకు చెప్పే ఇస్తాడు అన్న. ఏమన్నా వాళ్ళు అక్కడ ఏదైనా చేసినా మీకు కమిషన్ ఏమన్నా ఉంటుందన్న? కమిషన్ అంటే ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు అన్న, అట్లా ఏముండదు. అంటే ఒక గురువుగా మీకు కట్నం లెక్క ఇయ్యడాలు ఇట్లా? లే అట్లా ఏముండదు. ఓకే. మేజర్ గా ఏ ఏరియా మీరు పోతురాజు బాగా చేస్తారన్న? సికింద్రాబాద్, లాల్ బజార్, మళ్ళా రాంపల్లి. villages. మేజర్ గా ఓన్లీ ఈ 1 month ఈ స్పాన్సర్ ఇదంతా బంద్ చేసి మొత్తం దీని మీదే ఉంటారేమో మేబీ. మొత్తం మీద 2 months ఉంటుంది అన్న. శ్రావణం దాకా చేస్తాం మేము. ఓకే. ఇప్పుడు ఊర్లలో కొంతమంది లేట్ చేస్తారు కదా, అవును, దాకా చేస్తాం. శ్రావణం దాకా అటు ఇటు విలేజ్లలో కూడా ఉంటుంది. దుర్గామాత దసరాకు బి దుర్గామాతకు బి చేస్తాం అన్న. ఓకే అన్న, పోతురాజు మీరు వేస్తారు కదా, విలేజ్లలో బాగుంటుందా మీకు హైదరాబాద్ లో బాగుంటుంది? హైదరాబాదే అన్న. విలేజ్లలో అంటే ఇప్పుడు మనకు దోమార్ తీన్మారే సెట్ అవుతుంది, అక్కడ ఊర్లలో సైడ్ మంచిగా కొట్టారు కదా అన్న. చాలా మంది అడుగుతారు అన్న, మీ బ్యాండ్ మీకే సెట్, మీరు తెచ్చుకోరు అంటే మేము తీసుకుని పోతాం వీడికి మాట్లాడి. అట్లా కూడా ఉంటుంది అన్న. ఏదన్నా ప్రోగ్రామ్కి వెళ్ళి అంత అయిపోయిన తర్వాత అక్కడే ఆపేసి పేమెంట్ ఇయ్యము గొడవ పెట్టుకున్న సందర్భాలు ఏమన్నా? ఇప్పుడు దాకా మనతో ఏం కాలేదు. లేదు, పర్సనాలిటీ చూస్తే చేయర్లే, ఎందుకు లేదు తలకాయ నొప్పి, మళ్ళీ వాళ్ళ అమ్మకి చెప్పేమన్నా చెప్పేయగలని భయానికి అట్లా అట్లేం లేదా? అమ్మ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తాను? అమ్మ గురించి అంటే నా బ్యాక్ సపోర్ట్, ఆమె లేకుండా నేను ఇంత లెవెల్ కి రాకపోయి ఉంటా. ఆమె ఉంటేనే కదా అన్న. యాప్రాల్ అనేది ఆడి కాకపోనేమో అనుకుంటా, కుమార్ అనేది ఉంటుండొచ్చు మేబీ. యాప్రాలు పోతురాజు అనేది ఆడి కాకపోనేమో నాకు తెలిసి. ఓకే, మ్యారేజ్ లైఫ్ మంచిగా, 2 బిడ్డలు, ఒక బాబు. ఓకే, ఇంకో చోట పోతురాజు వచ్చిండు మాకు. అప్పుడు వేపిస్తున్నా 5 years తర్వాత వేపిస్తా. ఏం కాదన్నా చిన్నపిల్లలకి? మా మమ్మీ ఉంది కదన్న, మొత్తం బందోబస్తు ఏదన్నా మమ్మీ చూసుకుంటది. మమ్మీ. ఓకే, మమ్మీ విషయంలో ఎప్పుడన్నా ఏదైనా హట్ అయినావా అన్న? చిన్నప్పటి నుంచి ఏదైనా గుర్తుందా? ఎట్లాంటి? ఇలానే చాలా ఇంట్లో కొట్లాట అయినా ఏమైనా అయిన తర్వాత 1-2 days మాట్లాడాలి, ఇంకా మమ్మీ మాట్లాడుతుంది, నేను మొండికి నిలబడి ఉంటా. ఏదన్నా ఒక విషయంలో మమ్మీకి సారీ చెప్పాలంటే ఏం చెప్తావు? సారీ అంటే హార్ట్ఫుల్ గా అంటే థ్యాంక్ యూ సో మచ్, నాకు భర్తీ ఇచ్చింది, ఆమె ఇవ్వకపోయి ఉంటే ఈ లెవెల్లో ఉండకపోయి ఉంటా. థ్యాంక్స్ మాత్రం చెప్పవు? చెప్తున్నా ఆలోచిస్తున్నావు చెప్పాలా, అంత అవసరం ఏంది ఈ మధ్య టచ్ లో? అంటే అంత క్లోజ్ లేరా? క్లోజ్ అయినా అట్లనే ఉంటాం. ఓకే, డాడీతో కూర్చొని సిట్టింగ్ లేసి ఉంటాయి అన్న? డాడీ ఏమంటే ఇప్పుడు అట్లా కూర్చొని లేదు, కానీ సపరేట్ కూర్చొని. ఆ రూమ్ లో డాడీ, ఈ రూమ్ లో నువ్వు, మెల్లగా వస్తున్నాడు ఇటు వస్తున్నాడా డాడీ అని రాడన్నా, నేను వస్తున్నా రాడు. ఓకే, నీకు మోస్ట్ ఇంపార్టెంట్ మీ వైఫ్ ఇంపార్టెంటా, మీ మమ్మీ ఇంపార్టెంటా, మీ డాడీ ఇంపార్టెంటా, లేదా నీ పిల్లలు ఇంపార్టెంటా? ఫస్ట్ ఏమున్నా మమ్మీ అన్న. మమ్మీ వాళ్ళే కొన్ని రోజులు ఉంటారు, ఇప్పుడు ఎంత అంటే ఏజ్డ్ అయిపోయింది, తర్వాత ఫ్యామిలీ. ఓకే, నీ 3 పిల్లలలో నీకు ఇష్టమైన బేబీ ఎవరన్నా?
ముగ్గురే అన్న. ఎక్కువ అంటే మా చిన్న ఆమె నాని. చిన్న పాప. బాబు మధ్యలో అయినా లేలే బాబు చిన్న. లాస్ట్ అంటే నడిపామే నీకు బాగా ఇష్టం నీకు. ఓకే, ఎందుకన్నా? ఎట్లా అంటే ఇప్పుడు బాయ్ లాగా పెంచిన అన్న ఆమెని. ఓకే, కొడుకు పుట్టడేమన్నా ఇంటెన్షన్తోనే? ఇంటెన్షన్ అంటే ఒకటి ఉండే, అది మిస్ అయిపోయింది. ఆమెనే బాయ్ లాగా పెంచి అది పెద్దది చేయగానే ఇంకా ట్రై చేద్దాం కదా అని దేవునికి ముడుపు గిడుపు కట్టి ట్రై చేసి కొడుకు అయింది. అందుకే మొక్కుకున్నా, కొడుకు పుడితే 5 సంవత్సరాలు పోతరా తీపిస్తా అని. సూపర్ సూపర్. ఇప్పుడు ఎంత ఎంత వయసు ఉంటుంది అన్న పిల్లలు? 2 years అన్న బాబుకి. బేబీస్? బేబీస్కి పెద్ద ఆమెకి 7 years, చిన్న ఆమెకి 5 years, చిన్నోనికి 2 years. ఓకే, అంత హ్యాపీ ఫ్యామిలీ. ఇప్పుడు బాన్సర్స్ అన్నావు కదన్నా, అక్కడ కూడా తోపులాట తిట్టడాలు అయితేనే ఉంటాయన్న పప్స్లలో. రిస్క్ జాబే చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ పోతరాజు రిస్క్ జాబే, అవును. ఇది కూడా అక్కడ మీరు చేసే స్పాన్సర్స్ కూడా బాగా రిస్క్. అది వేరే పని చేయలేము, పర్సనాలిటీ అట్లా ఉంది కాబట్టి మేజర్ గా మీకు స్పాన్సర్స్ బాగా వచ్చే ఎఫెక్ట్స్ అంటే ప్రాబ్లమ్స్ అనేది ఏ విషయంలో ఎక్కువ వస్తాయన్న? ఇప్పుడు పబ్ బౌన్సర్ అంటేనే పబ్ ఫీల్డ్ కదన్న. అవును. చాలా మంది ఇట్లా తాగి, కొంతమంది ఇప్పుడు 10 మంది వస్తారు, 10 మందిలో ఒక్కడు మంచిగా ఉంటాడు, 9 మందితో ప్రాబ్లం ఉంటుంది. ఏమున్నవి కరెక్ట్ ఆ మనిషితో బరాబర్ మాట్లాడితే సెట్ అయిపోతుంది. ఓకే, మేజర్ ఇష్యూస్ పబ్బులో ఏ విషయంలో ఎక్కువ కూడా వస్తుంది అన్న? ఇట్లానే తాగిన తర్వాత లేట్ అవుతుంది కదా, క్లోజింగ్ టైం అయిపోయింది, అది అంటే ఉండరు అది ఇదని. కొంతమంది క్యాష్ పార్టీస్ ఉంటారు, అవి ఉండరా పోయి ఇగో అని ఒక ఎట్లా టిప్పి ఇచ్చేస్తారు. కొంతమంది లే ఉండిపోతాము అది మీకు ఇస్తారా టిప్పులు? మీకు పడతాయి అన్న. వస్తుందా టిప్ వస్తుందా? ఓకే, అది ఇది ఒక రౌండ్ 30,000 35,000 దాకా వస్తుండొచ్చు మేబీ. బయట ఇప్పుడు ఒక వ్యక్తికి, ఒక ఫేమస్ వ్యక్తికి ఒక రోజు ఒక 2 రోజులు బాన్సర్గా ఒక 3-4 వెళ్ళాలంటే మీకు బాన్సర్స్ గా కూడా కొన్ని శిక్షణలు ఉంటాయి. ఎట్లా ఒక వ్యక్తి అటాక్ చేయడానికి వస్తే ఏ విధంగా కాపాడాలి, ఇవన్నీ ఉంటాయి కదా మీకు. ఇవన్నీ శిక్షణలు తీసుకున్న తర్వాతనే బాన్సర్ అనే ఒక బ్రాండింగ్, ఒక దానికి కూడా ఐడి కార్డు ఉంటుందన్న? దానికి ఐడి కార్డ్ ఏమి ఉండదు. ఎట్లా అంటే మా వాళ్ళు ఉంటారు కదా, ఏమి ఈవెంట్స్ వచ్చినా అరే ఇట్లా ఈవెంట్స్ వచ్చింది పోదాం అంటే సరే, మాది ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్ అనేది వెళ్ళిపోతాం. ఎంత ఉంటుంది ఫర్ డే? అంటే ఇండిపెండెంట్ గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక 4 మెంబర్స్ బాన్సర్స్ పెట్టుకున్నాం, వెళ్తా ఉంటే అటాక్ ఎట్లా ఉంటుంది మీ దాంట్లో బిహేవియర్? అంటే ఆ ఫీల్డ్ లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మధ్యలో నేను వెళ్తున్నా, మీరు అక్కడ ఇక్కడ నన్ను అటాక్ చేయడానికి కొంతమంది ఉంటారు, ఏంది పరిస్థితి? అబ్జర్వేషన్ ఉంటుందా? అటాక్ చేస్తే మనం బి అటాక్ చేసేస్తాం. మనం ఒక్కరు ఎంత మందిని ఆపగలుగుతారన్న మీరు? వస్తే ఒక 5-6 మందిని ఆపగలుగుతారు. దానికోసం ఫుడ్ కూడా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు జర మ్యారేజ్ అయిపోయిందని బాడీ వర్కౌట్ చేస్తలేను. అవునా? టెన్షన్స్ అనేది. ఓకే, లేదంటే మంచి జిమ్కి వెళ్ళే వాళ్ళు అయితే. ముందు మొత్తం మా డాడీ బి కోచే అన్న. అవునా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? డ్రైవింగ్ చేస్తున్నాను. డ్రైవింగ్ చేస్తున్నారు. ఓకే, వెల్ సెటిల్ అన్న ఫ్యామిలీ? సెటిల్ అంటే మిడిల్ ఫ్యామిలీ అన్న, మిడిల్ క్లాస్. అదిలే, అంతే చెప్పాలి మళ్ళీ, లేకపోతే ఫోకస్ పెట్టగల ఎవరన్నా కావాలంటే వచ్చి అనుకోనా వస్తాయి. ఆపరాలు నాకు లోకల్ ఏరియానే కదా, తిరిగి ఆ ఏరియా అంతా కౌకూరు అదంతా దగ్గర దగ్గర రిసలా బజార్, బాలాజీ నగర్ ఇదంతా కాదన్నా. మీ ఏరియాలో బాగా గొడవలు అవుతుంటాయి, గంజాయి గొడవలు ఇవి. అవును. అవిట్లకి ఎప్పుడైనా వెళ్ళిరా అన్న? అది గాంజా సీన్ లో అంటే మనం పోమన అంటే సీన్ల మీన్స్ మీరు తాగిర్రు అని మీన్స్ కాదు, అట్లాంటి వాళ్ళని కొట్టిన సందర్భాలు ఉన్నాయా? కొట్టడం అంటే వాళ్ళు రూడ్ గా మాట్లాడితే కొట్టిన సీన్లు ఉన్నాయి. మన దగ్గరకు రారా ఎక్కువ వాటికి. ఓకే అన్న, నీ లైఫ్ లో నువ్వు బాన్సర్ చేసినప్పుడు ఎవరన్నా కొడితే వాష్రూమ్ పోసుకున్న వాళ్ళు ఉన్నారా అన్న? వాష్రూమ్ అంటే ఇప్పుడు బ్లడ్ వచ్చేది అది ఇది అయిందా? వాష్రూమ్ అయితే పోసుకోలేదు. నెక్స్ట్ ఒకసారి ట్రై అన్న. ఓకే అన్న చెప్తా. కాలేజ్ టైంలో అలా కొడితే ఇట్లనే పడిపోయి బీవస్ అయిపోయారు. ఏ కాలేజ్ అన్న? శ్రీ చైతన్య ఉండే అన్న, ఈసీఎల్. ఓకే, అప్పటి నుంచి పర్సనాలిటీ ఇట్లానే ఉంది అయితే? కొంచెం బక్కగా ఉండే అప్పుడు. ఓకే, ఫుడ్ మెయింటెనెన్స్ ఎట్లుంటుందండి ఇప్పుడు మీకు? బాన్సర్స్ ఆపాలి కదా, శక్తి ఉండాలి కదా. నార్మల్ గా మీట్ తీసుకుంటాం చికెన్. ఓకే, ఇప్పుడు వర్కౌట్ చేస్తలేమని డైట్ ఇదవుతుంది. ఓకే, మేజర్ గా అంటే నాన్ వెజ్ లో ఏది తీసుకుంటారు మేజర్? చికెనే. చికెన్ ఎంత తినాలి, ఇంత తినాలని రూల్ ఉంటుందా? గ్రామ్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు వర్కౌట్ చేస్తే ఇది మందు అంటే ఇప్పుడు డైట్ మెయింటైన్ చేసే దానికి దూరమే ఉండాలన్న. ఎఫెక్ట్ అయినా మందు వల్ల కూడా బాడీకి? ఆల్కహాల్ ఎఫెక్ట్ ఇయ్యదు అన్న. లిమిట్లు ఉంటే ఏం కదా అనుకుంటా. లిమిట్ అంటే వీక్లీ వైస్ అట్లా. ఓకే అన్న, నీ లైఫ్ లో నువ్వు బాగా ఫుల్ హ్యాపీగా ఉన్న సందర్భం ఏదైనా ఉందన్న?
ఏ సిచ్యువేషన్ లో సందర్భం అంటే ఇప్పుడు మా చిన్న కొడుకు పుట్టినప్పుడు నా పొలంలో మొలకలు వచ్చా ఫుల్గా ఫ్రెండ్స్ ఫోన్ చేసి దావతీయవా కుమార్ అట్లా ఇట్లా తీసినాం మనం బర్త్డే ఫస్ట్ బర్త్డే తీసినాం పెద్దగా. అవునా? ఓకే, వారసుడు వచ్చిండు, నెక్స్ట్ పోతరాజు దిగిండు అనుకున్నా. ఓకే, బాగా మనం ఎవరికి చెప్పకుండా ఇప్పటి వరకు నీ ఫ్యామిలీకి తెలియని సీక్రెట్ ఒకటి నా ఇంటర్వ్యూ త్రూగా తెలిసేటట్టుగా ఉన్నదే చెప్పు, లేదు అవసరం లేదు. పర్సనల్గా బాధపడ్డ సందర్భం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫ్యామిలీకి తెలియని సీక్రెట్ ఏదన్నా. బాధ అంటే ఇది రోహిత్ జరిగిపోయింది అన్న, సైడ్కి వెళ్ళిపోయింది, అది ఒక్కటే బాధ. లైఫ్లో అదొక్క మచ్చ ఉండిపోయింది కదా. ఏ విషయంలో బాధపడతావు అంటే రోహిత్ జరిగిపోయింది. ఎందుకు అంత కనెక్ట్, ఎందుకన్నా ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఈ శిష్యులు, వాళ్ళని కనెక్ట్ చేసుకోవచ్చు. మంది అంటే వాళ్ళందరూ అట్లా చేయలేరు కదా. ఓకే, బాండింగ్ కొంచెం ఇంకొంచెం ఎక్కువ అడిగితే ఎమోషనల్ అయ్యేటట్టున్నది అది బాండింగ్ అది. ఓకే, నేను ఏడిపోయడానికి విలువలే అన్న, జస్ట్ పోతరాజు గురించి ఆ గ్యాప్లో అన్నీ అడుగుతున్నదే. ఓకే అన్న, ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, ప్రజెంట్ ఏం చేయబోతున్నారు? డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఒకటి ఉందన్న, అది ఒకటి చేపియాలి. చేపించినావా? చేపియాలన్న, టైం లేదు కదా. అయిపోయింది ఇప్పుడు, ఈ ఫస్ట్ తర్వాత చేపిస్తామని. ఎంత అవుతుందన్న ఒక హెయిర్ స్టైల్ కి? ఇప్పుడు డెడ్ లాక్స్ వేసుకుంటే 8,000 చార్జ్ చేస్తారు అన్న, 8 to 10,000. ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు అది? ఎన్ని ఇయర్స్ అంటే డ్రాండ్రఫ్ అన్నది వచ్చేస్తుంది అన్న, అది 1-2 months పెట్టుకోవచ్చు. అంతేనా? ఓకే, ఫంగల్స్ లాగా వచ్చేసి ఖరాబ్ అవుతుందేమో. అన్నిటికీ బాధనే అన్న. ప్రతి ఒక్కటి మెయింటైన్ చేస్తేనే, స్నానం చేయకపోతే మనిషి బతికేట్లను అది కూడా అంతే అనుకుంటా. ఎవ్రీ ఇయర్ చేయాలంటే కష్టం కదా. ఎవ్రీ ఇయర్ అంటే నేను డిఫరెంట్ లుక్స్ లలో పోతాను. ఓకే, ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్టైల్ మెయింటైన్ చేస్తాను. ఓకే, దానికోసం ఇంత పేరు వచ్చింది. అవునవును, బయట కూడా విన్నాను నేను. ఏం చేస్తాడు నెక్స్ట్ ఇయర్, ఏం చేస్తాడు ఇంకా. ఓకే అన్న, నీకు కామెంట్స్లలో నీకు బ్యాడ్ గా వచ్చిన కామెంట్స్ ఏమన్నా? కామెంట్స్ అంటే మేము బిజీలా కామెంట్సే చూడను అన్న అసలు. బిజీ అయిపోయిన తర్వాత కూడా కామెంట్స్ ఎక్కువ మటుకే అంటే ఒక ఇంటర్వ్యూ వస్తుందంట, ఇంటర్వ్యూ కింద నా గురించి ఏం కామెంట్ చేస్తున్నారు? ఇప్పుడు దాకా చూసుకోలే అన్న, అది ఇప్పటిదాకా చూసుకోలే. E960 ఆన్సర్ గురించి చెప్పొద్దు. అట్లా కాదు, కామెంట్స్ అసలు చూడలేవి. ఓకే, ఏం చూడలేదు అన్న. అదొక ఉంటది కదా మన మేకప్ పిల్లని ఇట్లా, అది గావు చేస్తారన్న మీరు? లేలేమన్నది చేయలేరా? కొరుకుతారు నిజంగానైనా? బ్లేడ్ తో కోస్తారని అంటారు. కొరుకుతారన్న, చాలా మంది కొరుకుతారా? ఓకే, మామయ్య ఉన్నాడు అన్న, మీరు మామయ్య అన్నారు. చనిపోయిందా? 4 years అవుతుంది. 4 years. కొడుకుని కంటిన్యూషన్ చేస్తారన్న పోతరాజులో? అని ఇష్టం అన్న, ఏపిచ్చేదే నేను ఏపిస్తా. ఓకే, ఇప్పటికే డాన్స్ ఆడుతున్నా అన్న, మేకప్ లో చూసుకొని మేకప్ అంటున్నాడు. ఇక బ్లడ్ అట్లాంటిది కదా, ఏం చేస్తానులే. ఎటు పోతుంది బ్లడ్, ఎటు పోతుంది? యూట్యూబ్ పెడితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే చూసుకుని ఉంటాడు. ఓకే, 2 years కే. ఓకే ఓకే, ఇప్పుడు అన్న మీ లైఫ్లో నాకు సీక్రెట్ చెప్పాలి, మీరు కవర్ చేసారు అదొక్కటే అన్నారు, అట్లా అది మేనేజ్ చేసారు. ఇప్పటి వరకు మీ వైఫ్ తెలియని సీక్రెట్ ఏదైనా దాచిరా? మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు? ఏం లేదన్న, అన్నీ చెప్పేస్తారా? వదినకి ఫోన్ చేయను ఒకసారి, మీరు ఇంత గట్టిగా మాట్లాడితే. హలో, ఇందా அந்த அண்ணா பேசுறாங்களா, பேசுற பேசி ఇంటర్వ్యూ எடுத்துக்கிறாங்களே అన్న பேசுறாங்களா, பேசு. హలో, నమస్తేమ్మా. అరే భలే ఉన్నాడుగా చిన్న పోతరాజు, బాగున్నాడు క్యూట్ గా. అమ్మమ్మ, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. అయితే తల్లి నాకు కొన్ని ఒక 4 క్వశ్చన్లు వేస్తా తల్లి, నిజాలు ఉండాలి. ఓకే, కుమార్ పోతరాజులో నీకు పర్సనల్ గా నచ్చేదేంటి, నచ్చందేంటి? నచ్చిందంటే ఆయన చాలా బాగా చూసుకుంటాడు అన్న. అంటే ఆయనకి ఎట్లా తెలుసా, అంటే కోపం ఉండేది, ఎవరైనా ఏమైనా చేయని మనని చాలా లవ్ చేస్తాడు ఆయన. ఓకే, ఆయన ఎవరు ఏమైనా చెప్పండి అంటే ఆయన గలీజ్ చేయని, లేకపోతే ఆయన వెనకాల ఏమైనా చేయని, ఆయన చాలా మంచిగా రిసీవ్ చేస్తాడు, చూసుకుంటాడు, ప్రేమ చేస్తాడు. అంటే ఏమంటారు, దేశం ఏమో చూపియాడు. ఓకే, నీకు నచ్చంది ఏంటి కుమార్ పోతరాజులో? నాకు నచ్చదా, ఆయన కొంచెం తాగి వస్తే నాకు నచ్చదన్న. అప్పటి నుంచి నాకు తెలిసి నా వీడియోలు చూసిండా ఏది నాకు తెలియదు, కొద్దిసేపు ఫ్రీడమ్ ఇచ్చింది నాకు. తర్వాత ఇది ఏటేటో ఉంది సిచ్యువేషన్ అని నేను 10 క్వశ్చన్లు వేస్తే దానికి ఒకటి ఇట్లా షార్ట్ కట్ ఇట్లా డొంక తిరిగి ఇట్లా చెప్పేసినాడు కథ. ఓకే, తాగి వస్తే నాకు నచ్చది, వేరే అన్ని ఇష్టమే నాకు.
తాగి ఒకటి మార్చుకోవాలి అనుకుంటే ఒక తాగుడు ఒకటి అంతే. అంతేనే అంటే చాలా మంది నమ్ముతాడు ఆయన, అదే అదొకటి గుడ్డిగా మార్చుకోవాలి. నమ్మేస్తాడు. ఓకే, ఇప్పటి వరకు ఎప్పుడన్నా మీ లవ్ పెళ్లి అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడన్నా మీకు ఏదైనా బాధ చెప్పుకొని ఏడవడం జరిగిందమ్మా? నాకన్నా ఏం లేదు, అంటే మా దాంట్లో ఏం లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ దాంట్లోనే ఆయన బాధపడి ఏడ్చిన రోజులు ఉంది ఈ 2 years లో. ఈ 2 years లో అంటే ఆ సబ్జెక్ట్ ఆయన చాలా నమ్మిన చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఆయన మోసం చేసిండు. ఓకే దానివల్ల చాలా సార్లు ఏడ్చిండు ఆయన. ఓకే, ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి గుడి దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటమ్మా? చేయలేదండి ఆయన. నువ్వు మీరే చేసిరా? నేను చేయలే, ఆయన చేయలే. అంటే ఆయన చెప్పిండు లవ్ చేస్తున్నా అని, నేను నమ్మలేదు. అంటే నార్మల్ గా మాట్లాడుకున్నాము, ఎట్లా అంటే తెలియదు. 21 days లో పెళ్లి చేసుకున్నాను నేను ఆయన పైన నమ్మకం పెట్టుకొని. నీ మనసులో మాట ఇప్పుడు చెప్పు తల్లి. ఈయన ఫస్ట్ వచ్చి నీతో మాట్లాడినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఏం లేదన్నా, అంటే నేను లైఫ్ లో అనుకోలేదన్నా ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాడు. నేను ఒక అంటే ఫస్ట్ రాగానే ఒక అమ్మాయికి ఒక ఫీలింగ్ అనేది, అరే ఏంది ఇతను నాతో మాట్లాడుతుండు, ఇట్లా కొంచెం నెగిటివ్ ఫీలింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కదా, అట్లేమని అనిపించిందా? నెగిటివ్ ఏం లేదన్నా, అంటే పాజిటివ్ ఉండే. అంటే ఈయన నన్ను నా దగ్గర మాట్లాడుతుండు ఎట్లా అని నేను మంచిగానే మాట్లాడుకున్నాంటే, అంటే మార్నింగ్ మాట్లాడుతూ ఈ నైట్ దాకా మాట్లాడుతూనే ఉండినాం 21 days ఫోన్ లో. ఆయన పని చేసిన జాగ్రత్త మాట్లాడుతూనే ఉండే నాకు. తాజ్ మహల్ కట్టాలి యాప్రాల్లోటి. ఆఫ్టర్ 21 days లో నమ్ముతారన్న మీరు, ఆయన గురించి నాకేం తెలియదు. పేరు తప్ప ఆయన పూతరా చేస్తాడు, ఆయన వాళ్ళకి ఇల్లు ఉందా ఇల్లు లేదా, ఆయన జాబ్ చేస్తా చేయడం ఏం తెలియకుండా గుడ్డిగా, అంటే నాకు ఆయన పైన అంత ట్రస్ట్ పెట్టుకొని నేను వచ్చేసిన. కానీ ఇప్పుడు దాకా మాది నా పెళ్లి అయి 9 years అవుతుంది, ఇప్పుడు దాకా నేను ఒక్కసారి ఆయన ఐ లవ్ యూ చెప్పలే, ప్రపోజ్ బి చేయలేదు నేను ఇప్పుడు దాకా. 3 సార్లు చేసినావంట కదమ్మా? ఏం చేయలేదు, అంటే ఎప్పుడైనా నార్మల్ గా చెప్తా గానీ ఆయన చాలా సార్లు నన్ను చెప్తాడు, కానీ నేను మాత్రం ఇప్పుడు దాకా చెప్పలే. ఎందుకు ఇష్టం లేదా? ఇష్టం చెప్పడం ఇష్టం లేదా అంటున్నా. అంటే నేను ఎట్లా అంటే ఇప్పుడు ఆయనకు చెప్పదని నాకు నా కొడుకు చెప్పుకుంటున్నా అన్న. ఓహో, ఓకే 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 చెప్పలేదా అన్ని నా కొడుకు చెప్తున్నా ఇప్పుడు. ఓకే, ఫ్యామిలీతో అంత బాండింగ్ ఓకేనా అమ్మ ఇప్పుడు? మంచిగా ఉంటాడు అన్న. ఓకే, నీ 3 పిల్లల నీకు ఇష్టమైన పాప బాబు ఇష్టమా ఎక్కువ, పాపలు ఇష్టమా? నాకు నా కొడుకు ఇష్టం వల్ల ఎక్కువ. ఇక్కడ పాప అక్కడ కొడుకు. ఓకే, నేను వాళ్ళిద్దరి కన్నా నా కొడుకుని అంటే దేవుడు మొక్కుకున్నాను నా కొడుకు పుట్టాలని. ఫస్ట్ ఒక పెద్ద పాప తర్వాత కొడుకు అంటే 7 months లో ఇదైపోయిండు. అయ్యో. సో నేను దేవుడు మొక్కుకున్నా నాకు, అంటే నేను ఎందుకు కొడుకు కావాలనుకున్నా తెలుసా అన్న? నాకు మా డాడీ మా మమ్మీ అంటే మాకు చూడలేదు, మా అమ్మమ్మ చూసింది నన్ను. ఓకే, అట్లా మా డాడీకి 4 కొడుకులు. మా డాడీకి సాగు చేయడానికి ఆ 4 కొడుకులది తీయలేదు, అంటే చాలా నేను తీయను అని అట్లా చేసిండు మా డాడీ సాగు. అది నాకు మా ఆయనకి రాకూడదు, నాకు ఒక కొడుకు కావాలా, నా సాగు నా కొడుకు తీయాలని నేను కావాలని నా కొడుకుని ఇది చేస్తున్నాను. అమ్మ ఒకటి, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నాకు తెలిసి మేజర్ గా ప్రతి ఒక్కరు మనకి ఏదైనా జరిగినప్పుడు మనకు ప్రేమలు ఆప్యాయతలు చూపించాలన్నా, మనకి ఏదైనా అయినప్పుడు వాళ్ళు ఏడవాలన్నా ఆడపిల్లలు మేజర్ గా అంటారు చాలా మంది. కాకపోతే మీరు అన్నది కూడా కరెక్టే, వెనక ఏదైనా జరిగినప్పుడు తీయడానికి కావచ్చు చేయడానికి ఉండాలి అనేది కరెక్ట్ సబ్జెక్టు. ఈ అన్న విషయంలో ఏదైనా చెప్పుదామని మనసులో పెట్టుకునే సందర్భం ఉందామా? మంచి విషయం. మంచిదంటే ఏం లేదా, ఆయన మంచిగా చూసుకుంటా. దాని గురించి ఆయన చెడ్డోడని కాదు, ఏదన్నా మా ఇంటర్వ్యూ త్రూగా కుమార్ అన్నకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఆయనకు ఒక్కటే ఒక చెప్పాలన్నా, నేను ఒకటి అది సారీ చెప్పాలన్నా ఆయనకి. నేను ఏ విషయంలో? ఒక విషయం ఉందన్న, అది చెప్పలేను, అది ఆయనకు తెలుసు నాకు తెలుసు. దాంట్లో అయితే అందరి మొగ్గు చెప్పాలంటే ఇప్పుడు లేదు, కానీ నా తరఫు నుంచి మీరు చెప్పండి, సారీ అని చెప్పండి. లైఫ్ లో నేను ఆయన చాలా ఇది చేశాను అన్న. నేను ఒకటి చేసిన దానికి నన్ను యాక్సెప్ట్ చేసి తీసుకోండు.
దానికి థ్యాంక్స్ చెప్పాలా సారీ చెప్పాలా ఆయనకి? తల్లి అది గుర్తు పెట్టుకున్నావు చూడు, సూపర్ 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 తల్లి. ఇక నేను నచ్చిన దాకా అది నాకు ఒక రూల్ ఇచ్చిండు అన్న ఆయన నాకు. ఓకే మళ్ళీ ఓకే ఒక లైఫ్ ఇచ్చిండు. ఓకే ఓకే దానికి అన్న control. థ్యాంక్స్ ఇంకా సారీ చెప్పాలి ఆయనకి. అదొకటి అన్న నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంది నా మనసులో అంతేనే. నేను చెప్తా తల్లి నీ తరఫు నుంచి. ఆ గొప్ప మనసు ఉంది కాబట్టి ఈ రోజు ఇంత పేరు వచ్చింది అనుకోవచ్చు. అవునన్నా, కానీ ఆయన లెక్క హస్బెండ్ దొరకాలంటే చాలా కష్టం అన్న. అవునా? చూస్తా జాగాల చాలా అన్న, చాలా కష్టం. నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదన్న అంటే ఆయన ప్రేమ, ఆయన వాల్యూ ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఆయన ప్రేమ, ఆయన వాల్యూ, ఆయన నన్ను ఎంత లవ్ చేశాడు ఇప్పుడు అర్థమవుతుంది అన్న. ఇప్పుడు నేను ఒక్కొక్క మినిట్ ఆ మూమెంట్ ఎందుకు నేను మిస్ చేసుకున్నాను అనుకుంటున్నా. గిల్టీ ఫీలింగ్ అనేది ఉంది, చాలా ఉందన్న నాకు. ఒకవేళ ఇది చేయాలంటే ఆయనకి ఎన్నోసార్లు సారీ థ్యాంక్స్ చెప్తుంది సరిపోదన్న. అదొకటి ఉంది నాకు నా మనసులో. నాకు తెలిసి మల్ల జన్మలో కూడా కుమార్ అన్ననే భర్తగా రావాలన్న ఫీలింగ్ ఉన్నట్టుంది ఇండైరెక్ట్ గా. ఈ జన్మలో నేను ఏమేం చేయలేదు ఆయనకి. నాకు ఒక దేవుడు ఒకవేళ ఇది ఇస్తే నెక్స్ట్ జన్మలో నేను ఆయనకి అన్ని చేసుకుంటాను. సూపర్ సూపర్ తల్లి. ఎమోషనల్ అవుతుండ అన్న కూడా. నేను ఎమోషనల్ చెయ్యొద్దు అనుకున్న ఇంటర్వ్యూలా. సారీ, నేనేమన్నా డిస్టర్బ్ చేసి ఉంటా. ఐఎమ్ సారీ తల్లి. థ్యాంక్ యూ. నేను సారీ చెప్తా నా తరపు నుంచి. నీది అట్లేం లేదన్నా, మీరు చేసింది కొంచెం. ఎందుకంటే నాది నాకు బి చెప్పుకోవాలా అంటే నేను ఎవరికి చెప్పుకోలేకుండా ఉండినా ఇన్ని రోజులు. నాకు మా అక్క, మా తమ్ముడు అందరు ఉన్నారు, దాన్ని చెప్పుకోలేకుండా ఇప్పుడు మీరు అడిగినరాని నేను మీకు ఓపెన్ అయిపోయినా. అందుకోసం సూపర్. అదేదో మీరే చెప్తే బాగుంటది. ఒకసారి అన్నకి ఫోన్ ఇస్తున్నా. హలో சொல்லு. సరే సరే తెలుగులో చెప్పాలి. ఈ తెలుగు ఆడియన్స్ చూసే ఇంటర్వ్యూ డైరెక్ట్ క్రియా. హలో சொல்லு. సారీ పండు. సరే సరే థ్యాంక్స్. సరే సారీ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అండ్ ఎందుకంటన్నా ఒక వర్షన్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. మేబీ నాకు తెలిసి కూడా, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లలో కావచ్చు, ముందుది కావచ్చు, అర్థం చేసుకొని భర్తలు ఎక్కువ ఉంటారు. మిస్అండర్స్టాండింగ్ చేసుకొని. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అన్న, మన లైఫ్లో కూడా నువ్వు ఎన్నో చూసి ఉంటారు మీరు కూడా. బట్ ఆ విషయంలో నేను కూడా నీకు సెల్యూట్ చెప్తాను. అండ్ ఆమె త్రూగా సారీ. ఎందుకంటే నువ్వు భరించి ఆ పెయిన్ వేరే ఉంటుంది. ఐ థింక్ ఏ మిస్టేక్ జరిగినా ఆమె కూడా నీకు ఇంత చెప్పడం అనేది గ్రేట్. అండ్ సారీ, నిన్ను ఏడవడానికి పోయినావు. నేను అసలు నిన్ను ఏడిపోయడం నాకు ఇష్టం లేదు. ఓకేనన్నా, నువ్వు ఎప్పుడు గంభీరంగా ఉంటావు కాబట్టి అట్లనే ఉండాలనుకుంటున్నా, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. బట్ నా ఇంటర్వ్యూ త్రూగా నీ బొమ్మదికి ఒక మాట చెప్తానా, మ్యాక్సిమం పాసిబుల్ అయితే ఈ కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఎవ్వరమే సాధించలేమన్నా. వీలైతే E9060 త్రూగా కుమార్ అన్నదే మనం మిస్టేక్ ఉంటే ఐఎమ్ సారీ. నేను చెప్తున్నాను నీకు బ్రదర్, కలవడానికి ట్రై చేయండి. ఒకసారి మీ ఇద్దరిని కూర్చోబెట్టి మీకు వీలైతే. కానీ బాగా స్ట్రాంగ్ గా హర్ట్ అయినట్టున్నారు. దానివల్ల ఇక్కడ పెద్ద సంపాదించుకునేది కూడా ఏముండదు అన్న. గాడ్ బ్లెస్ యూ అన్న. ఇంకా ముందుకెళ్ళండి, బాగా చేయండి, బాగుంటాయి వీడియోలు. ఇంకా ముందుకెళ్ళాలని. నేనేమన్నా మిమ్మల్ని హట్టింగ్ ఏదైనా క్వశ్చన్లు అడిగితే, నేను జనాల క్వశ్చన్లు అడిగినా ఏమైనా హట్టింగ్ చేస్తే కూడా ఐఎమ్ సారీ అన్న. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే టైంకి వచ్చిర్రు, అందరిలాగా సతాంచలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.